ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. చాలా మంచిది, సంతోషం. మరొక మారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని ఆత్మ ఎల్లప్పుడూ కూడా మీకు శాంతియు సమాధానం కలగజేయునుగాక. ఆయన మీ అందరికీ కూడా గ్రహింపు శక్తిని అనుగ్రహించునుగాక. మనం వినుచున్నటువంటి ఈ మాటలు లోకంలో ప్రతి వ్యక్తి మాట్లాడుకునేటువంటి మాటలు లాంటివి కావు. ఇవి వినుటకు సరళంగా కనబడినప్పటికీ, మర్మంగా కనబడినప్పటికీ, ఇవి మనలో ఖచ్చితమైనటువంటి మార్పును, జీవాన్ని ఉత్పత్తి చేసే మాటలై ఉన్నవి. ఈ మాటలే మనము పరలోక రాజ్యానికి చేరువవునట్లుగా, దానిలో అడుగు పెట్టినట్లుగా మనలో మార్పు కలగజేసేటువంటి మాటలు ఈ మాటలే. అందుకే అక్కడ ఉన్నటువంటి ప్రజలతో యేసుప్రభు అంటారు, ఏ లేఖనములందు జీవం ఉన్నదని, నిత్య జీవం ఉన్నదని మీరు నమ్ముచున్నారో ఆ లేఖనములను నన్ను గురించి మాట్లాడుచున్నవంటాడు ఆయన. అవును, ఇది ఒక కాగితం పైన అక్షరములుగా కనబడుతున్నంత సేపు మీకు కొన్ని పదాలు కనబడుతున్నట్టుగా ఉంటుంది, కానీ వాటి వెనకాల దేవుడు దాచి ఉంచినటువంటి ఆ ఆత్మను, ఆ అర్థాన్ని పొందుకున్నప్పుడు ఆత్మ అనేటువంటి మనలో పెట్టబడినటువంటి ఆ దీపము మరింతగా వెలుగుతూ ఉంటుంది. అందుకే అంటాడు, ఆత్మ దీపమును ఆర్పకుడి అంటాడు ఆయన. అది ఆరిపోకుండా ఉండాలంటే ఎల్లవేళ ఈ వాక్యం అనే తైలాన్ని పోస్తూనే ఉండాలా. ఆమేన్. ఒకవేళ ఆ యొక్క దివిటిలో తైలము దాటి పొర్లి పక్కకి వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ తక్కువ అయితేనే సమస్య. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైనా ఒక ప్రమిదను పట్టుకొని చూడండి, దానిలో తైలం అధికంగా మీరు పోసినప్పుడు, దానిలో ఎక్కువగా తైలమైనప్పుడు కూడా ఆ ఒత్తిలో నుంచి ఆ అగ్ని, ఆ మంట కారిపోతున్న నూనె పైన కూడా తేలియాడుతూ దానిపైన మండుతున్నట్టు కనబడతా ఉంటుంది. ఎక్కువైతే ఎక్కువైన మంట వస్తుంది, కానీ తైలం తక్కువ కాకుండా చూసుకోవాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా మంచి సంతోషం. చదవబడిన లేఖనంలో గుండా మనము మరికొద్ది మాటలు మాట్లాడుతూ ముందుకు సాగిపోదాం. ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయంలో 31వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుంచి, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. దేవుడు పలుకుతున్న ఈ మాట చూడండి, అర్థం చేసుకోవడానికి, వినడానికి విచిత్రంగా కనబడుతూ ఉంటుంది. ఇది ఎందుకయ్యా అంటే, నమ్మని ప్రజలతో కాదు, నమ్ముచున్నారంట, కానీ ఎందుకో సత్యం ముందు నిలబడలేకపోతున్నారంట. యేసు ప్రభు వచ్చి ఆయన పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తుంటే నమ్మనటువంటి శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు, రాజులు అనబడిన వారు ఉన్నారు, అన్యజనులు ఉన్నారు, ఈయన ఎవడో అని అనుకున్నటువంటి ప్రజలు ఉన్నారు. కానీ ఆయన ఈ మాట అలాంటి ఏ గుంపుతోనైనా మాట్లాడి ఉంటే ఆశ్చర్యం కలగకపోయేది. ఆయన ఎవరితో మాట్లాడవలసి వస్తుందంటే తనను నమ్మిన వారితోనే మాటలు మాట్లాడుతున్నాడు. నమ్ముచున్నాము అని చెప్పుచు ఆయనను వెంబడిస్తున్న ప్రజలతో మాట్లాడుతున్నాడు. అంటే నమ్ముచున్నాము అని చెప్పుచున్న ప్రతి ఒక్కడు గ్రహించుట లేదనేగా. నేను నమ్ముచున్నాను, యేసును వెంబడిస్తున్నాను, వర్తమానమును పట్టుకున్నాను అని చెప్పుకొనుచున్న ప్రతి ఒక్కరూ కూడా సర్వసత్యంలో నిలబడలేకపోతున్నారు. ఆశ్చర్యమైన విషయం అని అంటాడు, తనను నమ్మిన యూదులతో అంటున్న మాట ఏమని, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. నమ్మారు కానీ వాక్యమందు నిలిచి ఉండలేదు, సత్యమును గ్రహించడం లేదు. నమ్మిక మాత్రం కలిగి ఉన్నారు. సార్, కేవలం నమ్మిక మాత్రమే కలిగి ఉండటం వలన దేవుని శిష్యులని పిలువబడుట కుదరదు. కేవలం నమ్మిక మాత్రమే కలిగి ఉన్నంత మాత్రాన సత్యమును పట్టుకునడయు కుదరదు. అంటే ఏదో మనము సత్యమును పట్టుకోవడానికి, వాక్యమందు నిలిచి ఉండడానికి ఏదో ఒక లెవెల్ ఆఫ్ ఫెయిత్ మనకు కావాలా, ఒక స్థాయి విశ్వాసం కావాలి. వీళ్ళందరి దగ్గర విశ్వాసం ఉన్నది, నమ్ముచున్నారు, కానీ ఆ నమ్మిక వాక్యములో స్థిరపడినట్లుగా, సత్యమును నమ్మునట్లుగా చేయట్లేదు. అంతేనా? గమనించండి జాగ్రత్త. వాక్యములో స్థిరపడినట్లుగా అంటే వారి క్రియల్ని, సత్యమును గ్రహించినట్లుగా అంటే వారి ప్రత్యక్షతల్ని,
నా మాట జాగ్రత్తగా వినండి. కొంతమంది ఈ చివరి దినాల్లో కొన్ని ముద్రలు వేయించుకున్నారు. వారి కుడి హస్తం పైనను వారి లలాటం పైన ముద్రలు ఉన్నాయి అంటాడు. ఎంతమంది జ్ఞాపకం ఉన్నది? వారి కుడి హస్తం పైన వారి లలాటముల పైన ఏమున్నది? ముద్ర ఉన్నది. లలాటము అనేటువంటిది వారి ప్రత్యక్షతలకు సాదృశ్యము. ఆమేన్. కుడి హస్తం అనేటువంటిది క్రియలకు సాదృశ్యము. వీరెవరో ఈ వర్తమానంలో లేకుండా, క్రైస్తవ్యంలో లేకుండా బయట ఉన్న ప్రజలు కాదు. వీరు కూడా యేసును నమ్మిన యూదుల వంటి నమ్మిక కలిగి ఉన్నామని చెప్పుకొనిచున్న ప్రజలే. గ్రహిస్తున్నారా? నమ్మిక కలిగి ఉన్నాము అని చెప్పుకొనిచున్న ప్రజలే. కానీ యేసు ప్రభు అంటాడు, మీరు నమ్ముచున్నారు మంచిదే, కానీ ఎందుకో మీ నమ్మిక వాక్యమునందు మీరు స్థిరపడినట్లుగా చేయలేకపోతా ఉన్నది. మీ నమ్మిక సత్యమును గ్రహించుటకు సరిపడే అంతగా లేకుండా ఉన్నది. నా మాట వింటున్నారా? ఇక్కడ ఆయన పలుకుతున్న మాటలు మృగం యొక్క ముద్రతో మాట్లాడుతున్న మాటలు కనబడుతున్నాయి. సంగమా జాగ్రత్త. ఇది యేసుప్రభు గారు మాట్లాడుతున్న మాట్లాడేది వారు కుడి హస్తమునందైనను వారి యొక్క ముద్రను, లలాటమునందు వారి అయిన ముద్రను. అంటే కుడి హస్తం అంటే చెప్పాగా, వారి క్రియలలో నమ్ముతున్నారంటారు కానీ వారి క్రియలు వాక్యానికి సరిపడేగా ఉండవు. నమ్ముతామంటారు కానీ వారి ప్రత్యక్షతలు, వారి లలాటము సత్యమును నమ్మునట్లుగా చేయదు. అయ్యా, నేను ఎందుకు మృగం యొక్క ముద్రతో ఈ మొదటి వచనంతో అక్కడికి ఇక్కడికి ఎందుకు సంబంధాన్ని పెట్టవలసి వస్తుందంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆ యూదులతో ఎవరితో అయితే యేసుప్రభు మాట్లాడుతున్నాడో వారి పితృత్వపు హక్కుల గురించి ప్రభు ఒక కాంట్రవర్షియల్, వివాదాస్పదమైన మాట మాట్లాడుతున్నాడు. ఆయన చాలా భయంకరమైన మాట అది. అంతేనా? ఒకడు ఎదురుగా నిల్చొని నన్ను పట్టుకొని నువ్వు నీ తండ్రి కుమారుడు కాదు అంటే నేనేమనుకుంటున్నాను? నేను అక్రమ సంతానం అయిపోతున్నట్లు. ఎసరు నన్ను పట్టుకొని నువ్వు నీ తండ్రి కుమారుడు కాదు, నువ్వు తండ్రి 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 ఈయన చెప్పుచున్నావే, అతడు నీకు తండ్రిగా లేడు అన్న మాట వినగానే ఏ మనిషికైనా రోషము, పౌరుషము, కోపం రావడం సాధారణమే. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతూ చాలా చక్కగా చెప్తా ఉంటాడు. వారు నమ్మాము అనేటువంటి ఒక నమ్మికతో ఉండి యేసు ప్రభు వెంబడిస్తున్నారు, కానీ వారి ప్రత్యక్షతలు ఆ స్థాయిలో లేవు. అసలు వాళ్ళు గ్రహిస్తలట్లే. నిజంగా వాక్యమైనా సరే, వర్తమానంలోనే సరే, చదువుటయు దాన్ని నమ్ముటయు వేరు, దాని యందు నడుచుటయు దానిలోని సర్వసత్యమును గ్రహించుటయు వేరు. ఎవ్రీబడి కెన్ హ్యావ్ ద బుక్స్. ప్రతి ఒక్కరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు వర్తమానం చదువుతారు, ప్రతి ఒక్కరు బైబిల్ని చదువుతారు, ప్రతి ఒక్కరు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉంటారు. ఐ డోంట్ కేర్, నాకు అవసరమే లేదు నీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, నువ్వు ఎన్ని చదివావో. మై సింగిల్ క్వశ్చన్, నువ్వు వాక్యమునందు నిలబడగలిగినావా? నువ్వు సత్యమును గ్రహించగలిగినావా? ఎందుకంటే ఒకటి క్రియలను చూపిస్తున్నది, మరొకటి ప్రత్యక్షతను చూపిస్తున్నది. ఎస్ ఆర్ నో? లేదు బ్రదర్, నేను నమ్మిక కలిగి ఉన్నాను, సరిపోదా? సరిపోయి ఉండుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఆ గుంపుతో, ఎవరితో? తనను నమ్మిన యూదులతో పలుకుతున్న మాట. నమ్మిక కలిగి ఉంటే చాలన్నాడుగా ప్రభు. నమ్మిన వారితో, నమ్మిన యూదులు, మళ్ళీ ఎవరు? అన్యజనులైనా కాకపోయా. ఏ యూదులైతే యేసు ప్రభుని పట్టుకొని, యేసు ప్రభు పరిస్థితి చూడండి అయ్యా. ఈరోజున మన పరిస్థితి అట్టాగే ఉంది. మనం ఎవరికి సంబంధించిన వాళ్ళం కాకుండా పోయాము. ఎస్ ఆర్ నో? ఇటు వీళ్ళకి సంబంధించాం, అటు వాళ్ళకి సంబంధించాం. అంటే ఇటు అన్యులకి సంబంధించాము, ఇటు సంఘశాఖ సహోదరులకు సంబంధించాం. మనం ఏమయ్యా? మనము ఎవరికి చెందకుండా నిలబడి ఉన్నాం మనం. అంతేనా? సమరయ స్త్రీ దగ్గరికి యేసు ప్రభు రాగానే ఆ పలికిన మాట ఏంటిది? నువ్వు నా నీళ్లు తాగుతావా? నీవు యూదుడవే. సమరయులేమో యేసు ప్రభు యూదులు అంటున్నారు, యూదులేమో యేసు ప్రభుని సమరయులు అంటున్నారు. నమ్మాట వింటున్నారా? మంచి జాగ్రత్తగా వినండి. సమరయ స్త్రీ పట్టుకొని నువ్వు యూదుడవు, నా నీళ్ళు ఎలా తాగుతావు అంటున్నారు. ఇక్కడ యూదులు పట్టుకొని ఎక్కడ చూడండి అంటాడు, 48వ వచనము. అందుకు యూదులు, నువ్వు సమరయుడవు. ఇంతకీ నేను ఎవరు? అసలు నేను యూదునా, సమరయున్నా? ఎవరు ఇంతకీ? మనమెవరు? లోకస్తులమా? క్రైస్తవులను పిలబడుతున్న సంఘశాఖ సహోదరులు వాళ్ళ పక్షాన ఉన్నామా? ఎవరు మనము? అటు యూదుడిగా లేకుండా, సమరయుడిగా లేకుండా ఉన్న క్రీస్తు వారము. అంతేనా? ఇండియాలో ఒక పద్ధతి ఉంటుంది తెలుసా మీకు?
ప్రపంచమంతా 2 భాగాలుగా బలంగా విభజించబడింది. ఒకటి అమెరికా, 2 రష్యా. అయితే దేశాలన్నీ కూడా అమెరికా కన్నా మద్దతు ఇవ్వాలా, 2 రష్యా కన్నా మద్దతు ఇవ్వాలా? కరెక్టేనా? కానీ మధ్యలో ఓ లింగ్ అనే దేశం ఉంటుంది. ద మోస్ట్ డిప్లొమాటిక్ కంట్రీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ అది. ఇటు తెలుసు రష్యా చేస్తున్న తప్పిదాలు, అయినా సరే మాట్లాడుతుంది. తెలుసు అమెరికా చేస్తున్న ఘోరాలు, అయినా సరే మాట్లాడుతుంది. అట్లని చెప్పి వాళ్ళు చెప్పినట్టు వింటదా? వినదు. వీడు చెప్పినట్టు వింటదా? వినదు. ఇదే వర్తమాన బెరయ. మీకు అర్థమవుతుందా? అందరితో సత్సంబంధాలే, కానీ ఏ ఒక్కడి ప్రభావం వారిపైన పడకుండా చూసుకుంటుంది అది. ఆమేన్. యేసు ప్రభు అంతే. యూదుడువా? తెలీదు నాకు. సమరయుడివా? తెలీదు నాకు. నువ్వు ఎవడవని చెప్పుకొనిచున్నావు? మీరు ఎవరినైతే దేవుడని నమ్ముచున్నారో ఆయన కుమారుణ్ణి నేను. అంతేనా? ఈ ప్రత్యక్షత కనిపించాలి అందరికీ. వాక్యమునందు నిలబడగలగాలి, సత్యమును గ్రహించగలగాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకు రండి, మీకు అర్థమవుతుంది. ఈరోజు ఏం వాక్యం చెప్తున్నా మీకు అర్థం కాలేదు కదా? దైవికమైన ప్రేమే. ప్రైజ్ ది లార్డ్. మీ ప్రేమలు ఇంతవరకు ఒక స్థాయి వరకు ఉత్పత్తి అయినాక ఈ వర్తమానం వదిలేస్తా, తర్వాత మళ్ళీ ఎప్పుడైనా పట్టుకొస్తా. ఆమేన్. ప్రేమలు ఉత్పత్తి అవ్వాలా, కారిపోవాలా ప్రేమలు అక్కడి నుంచి. తేనె కారినట్టు, మీకు తైలాభిషేకం పైనుంచి తల మీకెళ్ళి గడ్డ మీకెళ్ళి కారినట్టు ప్రేమలు కారుతుంటే మేము చెప్పాలా మీకు? బ్రదర్ మీ ప్రేమలు చూడలేకపోతున్నాం బ్రదర్ అని చెప్పాలా? మీరు వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్త. కాకపోతే ఈ రోజున నేను మీకు చూపించాలనుకుంటున్న కోణం చాలా భిన్నమైనటువంటిది. ఇది మృగం యొక్క ముద్ర గుండాను, పితృత్వం యొక్క హక్కు గుండాను, దేవుని యొక్క పుట్టుక గుండాను, ఈ కోణాల గుండా మనము దైవికమైన ప్రేమను చూపించాలా. ఎందుకంటే ఆ ప్రేమ లేకపోతే మనల్ని దేవుడు ఎంతగానో వ్యతిరేకంగా మనల్ని శత్రువుగా చూసేటువంటి ఖచ్చితమైన తీర్పు ఉన్నది. కాబట్టి జాగ్రత్త. చూడండి అక్కడ అంటాడు, అప్పుడు సత్యం మిమ్ములను స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే. ఏంటది? మేము అబ్రహాము సంతానము. వారి యొక్క పితృత్వ హక్కును, అంటే వారి తండ్రి ఎవరో యూదులు చెప్తా ఉన్నారు. ఇదిగో మేము అబ్రహాం అని చెప్తున్నావు చూడు, ఎవరు? విశ్వాసులకు తండ్రి అని కదా. విశ్వాసులందరికీ తండ్రి అని దేవుడు పలికిన మాటను ఆధారం చేసుకుని వాళ్ళు మేము దేవుని కుమారులు అనే పదానికి వాడడానికి బదులుగా అబ్రహాం యొక్క పిల్లలము అని చెప్పుకొనిచున్నారు. ఎస్ ఆర్ నో? అంతేనా? ఇప్పుడు ఒక విషయాన్ని గమనించండి. అబ్రహాం యొక్క సంతానము అని చెప్పుకొనిచున్న ఈ యూదుల పరిస్థితి ఎంత అగమ్య గోచరం అంటే, దేవుడు వారిని చూసి ఒక స్థాయి వరకు మాట్లాడి అవును మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలుసు అన్నాడా? ఆ మాట పలికాడా? చూడండి ఎక్కడ 37వ వచనంలో, మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియను, నాకు తెలుసు, ఐ నో దట్. కాకపోతే అయినా సరే నేను మీ పితృత్వపు హక్కుని కొట్టివేస్తున్నా. నేను మీ యొక్క తండ్రి అని చెప్పుకొనిచున్నటువంటి ఆ హక్కుని, ఆ పత్రమును నేను చెరిపివేస్తున్నా. దేన్ని బట్టి? చూడండి కొంచెం ముందుకు రండి. ఆయన అంటాడు, అయినను మీలో నా వాక్యములకు చోటు లేదు గనుక నన్ను చంపవెదుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను. ఇది మీరు మీ తండ్రి యొద్ద ఎప్పుడు విన్నారు? ఎక్కడ విన్నారు? వారి తండ్రి ఏదైనా గ్రంథం రాశాడా? నా మాట జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసు ప్రభు అబ్రహాం మాటలు విన్నారు అంటే ధర్మశాస్త్రం ఉంది కాబట్టి చదివారు, విన్నారని చెప్పుకోవచ్చు. మరి వారి తండ్రి అయినటువంటి ఆ ఒక్కడి మాటలు మీరు ఎక్కడి నుంచి వింటున్నారు? ఎక్కడ రాయబడ్డాయి? ఎక్కడ పొందుపరచబడ్డాయి? పోనీ ఎవరు బోధిస్తున్నారు? దానికి సెపరేట్ కాపరులు ఉంటారా? దానికి సెపరేట్ సంఘాలు ఉంటాయా? అయ్యా నా మాట వినండి జాగ్రత్తగా.
ఇటు అబ్రహాము యొక్క సంతానమైనా సరే, ఈ యూదుల యొక్క తండ్రి అయినటువంటి వాడి సంతానమైనా సరే, ఇరువురికి కూడా ఒక్కటే గ్రంథం ఉన్నది. దే బోత్ హ్యావ్ ద సింగిల్ బుక్. కానీ దానిలో నుంచి సత్యమును గ్రహించే విధానము, ఆ గ్రహించిన దాన్ని బట్టి వారు నడుచుకునే వారి క్రియలను బట్టే వారి బోధలు వేరు, వారి తండ్రి వేరు, వారు వినుచున్న సంగతులు వేరు. ఒకటే బోధ ఇరువురు వాడుకుంటారు. ఒకటి, నీవు ప్రయాణం చేస్తుడు నీ పాదములకు రాయి తగలకుండా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. అదే గ్రంథంలోని వాక్యము. ఇది దేవుడు చెప్పిన మాట. కానీ సాతానికి కూడా కొత్తదైన వాక్యాలు, కొత్తదైన గ్రంథం లేవు. అదే గ్రంథం, అదే వాక్యము, వాడి ప్రత్యక్షత వేరు. వాడు ఏం చేస్తాడు? అదే మాట, కానీ ఆ ప్రత్యక్షతలో కొద్దిగా కొంత విషయాన్ని నిలుపుతాడు. వాడు కొంత చేర్చి వాడు అంటాడు, దూకు, అప్పుడు నేను కాపాడుతాడు. అంటే వాడు కూడా బోధిస్తున్నాడా లేదా? ఈ రోజున ఉన్నటువంటి మంచి గొప్ప పాస్టర్ల కంటే బాగా బోధిస్తాడు వాడు. సమస్యలు ఏందయ్యా అంటే 95% సర్వసత్యం ఉంటుంది, 5% నాశనానికి తీసుకెళ్లేటువంటి విషయాలు ఉంటాయి. నా మాట వింటున్నారా? చూడ్డానికి చక్కగా అసత్యం అనేది ఎలా కనబడుతుందంటే, అసత్యం అనేది సత్యం అనేటువంటి ఒక గుడ్డతో కప్పబడి ఉంటుంది అంటాడు ఆయన. ఆ గుడ్డను చూస్తూ ఉంటే, దాన్ని చూస్తుంటే అరే గొర్రె ఇది సత్యమే ఇది అనిపిస్తుంటుంది. కానీ ఒకసారి దాన్ని పొరలుగా పరీక్షలోకి పెట్టి చూసినప్పుడు మాత్రము ముళ్ళులు కనబడుతూ ఉంటాయి, విషయం కనబడుతూ ఉంటుంది. ఇక ఆయన అంటాడు, మీరు వినిన సంగతులు మీ తండ్రివి. అంటే ఏంటి? ఏ సంగతులు, ఏ విషయాలు విన్నారు వాళ్ళు? సమరయులు అని పిలువబడుతున్న వారిలో నుంచి మంచిది రాదు అని విన్నారు. మీరు వింటున్నారా? సమరయులు ఎన్నడూ ముట్టకూడదు, తాకకూడదు, మనం పవిత్రులము పరిశుద్ధులం అని విన్నారు. విశ్రాంతి దినాన్ని పాటించి తీరాలి, ఎదుటి వాడికి కనికరమైన, న్యాయమైన, ప్రేమైన చూపించకపోయినా పర్వాలేదని విన్నారు. ఈ బోధలు చేసేదే సాతానుగాడు. వాడి తండ్రి చేసిన బోధలు ఇవన్నీ. కనుకే అక్కడ వినండి, మీరు మీ తండ్రి బోధ వింటున్నారన్నాడు ఆయన. కానీ నా పిల్లలు నా బోధ వింటారు, అంతేనా? నా పిల్లలు నా మాట వింటారు. అంటే ఇక్కడ బైబిల్ గ్రంథం ఉంటుంది, అక్కడ బైబిల్ గ్రంథం ఉంటుంది. ఇక్కడ పాస్టర్ ఉంటాడు, అక్కడ పాస్టర్ ఉంటాడు. కానీ ఎవరు ఏ సంగతులు చెప్పుచున్నారన్న విషయాన్ని పట్టుకోవడమే చాలా కష్టతరమైన విషయం. ఆమేన్ అని అంటాడు, మీరు మీ తండ్రి చెప్పిన సంగతులు వింటున్నారు నాన్న, అందుకే మీరు నన్ను చంపాలని చూస్తున్నారు. ఎందుకంటే మీ తండ్రి బోధ ఎల్లప్పుడూ ఎదుటి వాడిని చంపునటువంటి బోధే ఉంటుంది. వాడి తాట తీస్తా, వాడిని చంపుతా, వాడిని వాక్యంతో నరికేస్తా. ఏదది? వాక్యంతో నరికేస్తా. అదే బైబిల్ గ్రంథము, అదే వర్తమానము. కానీ ఎక్కడో ప్రత్యక్షతల్లో కొద్దిపాటి వ్యత్యాసం భేదమైన విత్తనం పడింది. వారి తండ్రి క్రియలే, వారి బోధే వింటున్నారు. కొంచెం ముందుకు రండి, కొంచెం వేగం ముందుకు రండి. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము. అబ్సల్యూట్లీ ఈ మాట గ్రహించిన వాడు బాబా, నా మాట వింటున్నారా సంగమా? జాగ్రత్త. నువ్వు 1000 సార్లు చదువుంటావు వాక్యాన్ని, దేవుడు నాకు ఇచ్చే ప్రత్యక్షత కూడా చూడు. నువ్వు మరొకసారి రేపు మళ్ళీ ఇంకో ప్రత్యక్షత వస్తుంది. ఎప్పుడు అంతే, కొత్తదైనట్టుగానే కనబడాలి అది. ఆమేన్. ఇప్పుడు యూదుల దగ్గరకు వచ్చి, అరే మీ తండ్రి దేవుడు కాదు, మీ తండ్రి అబ్రహాము కాదు అనేసరికి వాళ్ళు ఉన్నటువంటి ఒక్కసారి ఎక్కడికి వెళ్ళారు తెలుసా? అబ్రహాము నుంచి ఆదాము దగ్గరికి వెళ్ళారు. ఈ గుడ్డి ప్రపంచానికి సర్పసంతానం ఇంకా అర్థం కాలే. ప్రత్యక్షత లేని ఈ యొక్క క్రైస్తవ సంఘాలకు, సహోదరులకు ఇంకా సర్పసంతానం అర్థం కాలే. ఒక్క మాట చెప్పండి, అబ్రహాము మీ తండ్రి కాదు అన్నప్పుడు వారు అబ్రహాం మా తండ్రి అన్నారంటే వాళ్ళు భౌతికంగా చెప్తున్నారా, ఆత్మీయంగా చెప్తున్నారా? ఆత్మీయంగానే, దే ఆర్ టాకింగ్ స్పిరిచువల్లీ. ఆత్మీయంగానే మాట్లాడుతున్నారు, భౌతికంగా కూడా అదే ఒక వంశక్రమం కూడా వచ్చారు కాబట్టి దే ఆర్ స్పీకింగ్ ఇన్ బోత్. కానీ అక్కడి నుంచి అకస్మాత్తుగా మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారు కాదంటారేంటి? అంటే ఎక్కడో వ్యభిచారం వలన జరిగిన సంతానం ఒకటి ఉన్నదా?
ఎక్కడో తప్పు చేయడం వల్ల, తప్పుటడుగులు వేయడం వల్ల ఒక సంతానం ఏర్పడి ఉన్నదా? నేటికి దేవుని యొక్క లేఖనంలో వెంబడించుచున్న యూదులు ఇప్పటికీ సర్పసంతానం నమ్ముతారు. సంఘం, ఒక రోజున నేను దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి సర్పసంతానం చెప్తాను. ఇది మీకు ఇదివరకు ఉండినటువంటి మీ జ్ఞానాన్ని ఖచ్చితంగా 10 మిమ్మల్ని బలపరుస్తుంది. అనేకమైన ఆధారాలు చూపిస్తాను, వందలలో ఆధారాలు ఉన్నాయి. దాన్ని కొట్టివేయడానికి అనేకులు చూపించినటువంటి ప్రశ్నలకి తరచుగా అడగబడుతున్న ప్రతి ప్రశ్నకి ఆన్లైన్లో కొంతమంది చాలా ప్రశ్నలు అడిగినారు. వారికి సైతం కూడా సమాధానాలు చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. యూదులు కూడా అదే నమ్ముతారు. ఒకసారి వారి పితృత్వ హక్కును మార్చగానే వారు అంటారు, మేము వ్యభిచారం వల్ల పుట్టామనుకుంటున్నావా? అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? అందుకు వారు, మీ వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అని ఎడల మీరు నన్ను ప్రేమితురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటి నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను, మీరేలా నా మాటలను గ్రహింపుకున్నారు. చాలు. 41వ వర్షంలో వారు అంటారు, వి బి నాట్ బోర్న్ ఆఫ్ ఫార్నికేషన్. కదా, మేము జారత్వం వల్ల పుట్టించబడిన ప్రజలం కాదు. దేవుడేమో దేవుని వలన, దేవుని మూలంగా పుట్టిన వారిని గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు తమకు తాముగా మేము దేవుని మూలంగా పుట్టామని చెప్పుకుంటున్నారు. కానీ దేవుడు అంటారు, కాదు కాదు, మీరు దేవుని మూలంగా పుట్టినవారు కాదే. దేవుని మూలంగా పుట్టిన వారైతే వారిలో కొన్ని క్రియలు కనబడతాయిగా. దేవుని మూలంగా జన్మించబడిన వారిలో కొన్ని ఖచ్చితమైన సూచనలు ఉంటాయిగా. దేవుని మూలంగా పుట్టిన వారిలో నా వాక్యం నిలిచి ఉంటుందిగా. దేవుని మూలంగా పుట్టిన వారిలో నా ప్రత్యక్షత బలముగా ఉంటుందిగా. ఎందుకంటే పసిబాలులైనటువంటి నా పిల్లల కోసము తండ్రి నీవు ఈ సంగతులు బయలుపరుచుచున్నావని ఈ ప్రత్యక్షను బట్టి నేను ఆనందపడుతున్నాను అంటున్నాడుగా. వారు అంటారు ఏమని? వారు పేరుకు మాత్రము మేము వ్యభిచారం వల్ల పుట్టలేదు కానీ దేవుని మూలంగా పుట్టామనుకుంటున్నారు. కానీ దేవుని మూలంగా పుట్టిన వాటిలో వాక్యము వలన స్థిరత్వము మరియు ప్రత్యక్షత అనేటువంటివి ఖచ్చితంగా వారిలో ఉంటాయి. నా మాట వింటున్నారా? వాక్యము వలనైనటువంటి స్థిరత్వము నడవడికలో, క్రియల్లో, మరియు సత్యము విషయమైనటువంటి ప్రత్యక్షత, ఈ రెండు ఖచ్చితంగా ఉండి తీరుతాయి. ఈ రెండు లేకుండా నేను దేవుని కుమారుని, నేను దేవుని మూలంగా పుట్టానని చెప్పుకోకూడదు. అయితే గమనించండి, బైబిల్లో 2 ముద్రలు ఉంటాయి. బైబిల్లో 2 జనాంగాలు ఉంటారు. బైబిల్లో ఎప్పుడు కూడా ఈ కవలల గోల్ ఎక్కువ ఉంటుంది. ఆమేన్. ఎవరెవరు కవలలు? ఇస్సాకు, ఇష్మాయేలు. ఎస్ఆర్నో? తర్వాత యాకోబు, ఏశావు. తర్వాత ఆది నుంచి ఎందుకు వస్తా? అదే మరి కయ్యను, హేబేలు. అసలేందే మ్యాటర్ మర్చిపోతున్నారే. మెయిన్ టాపిక్లో మర్చిపోతున్నారు. వీళ్ళు ఒకే గర్భం నుంచి వచ్చారు. ఎస్ఆర్నో? ఒకే గర్భం నుంచి వచ్చినప్పటికీ కూడా దేవుడు ఒక మాట అంటాడు, కయ్యను అపవాది సంబంధి అన్నాడు ఆయన. ఓ, ఒకే తల్లిని కలిగి ఉన్నా, ఒకే గర్భంలోంచి బయటకు వచ్చిన సహోదరులని పిలువబడుతున్నా వారి పితృత్వ హక్కులు వేరు వేరా? దేన్ని బట్టి చెప్పుచున్నారు? వారి జన్మించిన విధానాన్ని, అది బీజము చోటు చేసుకున్నటువంటి ఆ స్థలమును, ఆ సమయమును ఎవడు గుర్తుపట్టలేడు. కానీ ఆ బీజము ఒక రోజున వృద్ధి చెంది ఫలములు వచ్చినప్పుడు మాత్రము వాడి తండ్రి ఎవడో చెప్పొచ్చు. అంతేనా? ఇప్పుడు గమనించండి, కయ్యను గురించి దేవుడు మాట్లాడుతుంటాడు. బీజం పడినప్పుడు చెప్తలేడు ఆ విషయాల్ని, కానీ తమ్ముని మీద పడి చంపినప్పుడు మాత్రం ఒక మాట అంటున్నాడు. ఏమని? వాడు ఆది నుంచి అబద్ధీకుడు, నరహంతకుడై ఉన్నాడు. అంటే వాడి క్రియలు ఉత్పత్తి తగినటువంటి ఆ సమయంలో ఆ కార్యాలను దృష్టిలో పెట్టుకొని అప్పటి నుంచే వాడి పితృత్వ హక్కును సరైన రీతిలో దేవుడు మార్క్ చేసి పెట్టాడు, గుర్తుపెట్టి పెట్టినాడు. యూదుల విషయంలో అదే జరిగింది. అంతేనా? ఇక్కడ ప్రతి విశ్వాస విషయంలోనూ అంతే. మీరు మొట్టమొదటిగా క్రైస్తవంలోనికి రాగానే దేవుడి యొక్క మాటలు మీలో పడగానే మీరు ఎవరి సంబంధంలో మీకు తెలీదు, మీ చుట్టూ వాళ్ళకి తెలీదు. కానీ మీ క్రియల రూపంలో, మీ ప్రత్యక్షతల రూపంలో మీరు ఒక రోజున బయటకు వస్తారు. ఎస్ఆర్నో?
అంతేనా కదా? ఒక రోజున బయటకు వస్తారు. దేవుడు ఒక ఉపమానం చెప్తాడు. ఒక యజమాని కొన్ని విత్తనములు చల్లి చక్కటి పొలం వేసుకున్నాడు. దుష్టుడు రాత్రి వేళ వచ్చి, ఒక పక్షి ఉంటుంది, దాని గుడ్లు అది పొదగదు, తీసుకెళ్ళి ఇంకో పక్షి దాంట్లో పెడుతుంది. ఏందది అమ్మా? కోకిల. ఎవరి దాంట్లో పెడుతుంది? ఇప్పుడు ఎవరు పొదుగుతారు? ఏమనుకుంటుంది కాకి? ఇది నాదే, ఇది నాదే. పొదిగి 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 చూడడానికి అట్లా రెండు గుడ్లే తెల్లగానే కనబడతాయి. కొంచెం పెద్ద సైజు, కొంచెం చిన్న సైజు. ఒక గుడ్డును చూసి అమ్మాయి పెద్దగా ఉంది, ఇది నా గుడ్డే అనుకుంటుంది అది. కానీ ఒక రోజున అది ఆ గుడ్డును పగలగొట్టుకుని బయటకు రాగానే దాని అరుపుల్లో తేడా కనబడుతుంది. ఎసార్లో దాని స్వరంలో, దాని ప్రత్యక్షతల్లో తేడా కనబడుతుంది. దాని వాక్యపు నడకల్లో వ్యత్యాసం కనబడుతుంది. అప్పుడు చెప్పొచ్చు, ఇది కోకిలరా నేను నాకు అనుకున్నా. కానీ అప్పటి వరకు కలిసి ఎదగాల, అప్పటి వరకు జత పనివాడే అనుకోవాలా, అప్పటి వరకు మావాడే అనుకోవాలా. క్రియలు బయటపడగానే అప్పుడు చెప్పాలా ఏమని? నీ తండ్రి ఎవరు నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు నీ తండ్రి బోధ వింటున్నావు, నువ్వు నీ తండ్రి క్రియలు చేస్తున్నావు. నువ్వు ఒకే గర్భం నుంచి రా, ఒకే పక్షి కింద పొదగబడినప్పటికీ, ఒకే గర్భంలోంచి వచ్చినప్పటికీ కయీను వేరు, హేబేలు వేరు, కాకి వేరు, కోకిల వేరు. ఆమేన్. నమ్మిన వారు వేరు, నమ్ముతూ వాక్యమునందు స్థిరపరచబడుతూ ప్రత్యక్షత పొందుకున్న వారు వేరు. అన్నమాట. మీకు అర్థమవుతుందా? ఇంతటి పితృత్వపు హక్కుల్ని ఇంతగా వేరు చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణాన్ని చూపిస్తాడు. గమనించండి. అది కొంచెం ముందుకు రండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఏ వచనం చదివేది? చదవండి చదవండి. 34 40 వచనం చదవండి. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంపమెదుగుచున్నారే. అబ్రహాం అట్లా చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలు చేయుచున్నారని వారితో చెప్పిను. అందుకు మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడ మాకు తండ్రిని చెప్పగా యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటి నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను, మీరేలా నా మాటలను గ్రహింపకున్నారు. చాలు గమనించండి. నేను ఈ రోజున దేవుని మూలంగా పుట్టినవారు అనే కోణం గుండా నేను ఈ వర్తమానాల ముందు తీసుకెళ్తాను. నా మాట జాగ్రత్తగా వినండి. దేవుని మూలంగా పుట్టిన వారి విషయాల గురించి గమనించండి. ఏ తండ్రి అయినా సరే తన పిల్లలలో ఉండేటువంటి కొన్ని లక్షణాలను చూసి ఇక చెప్పాల్సి అక్కర్లేదు, వీడి కొడుకే అని చెప్పేయచ్చు. ఎస్ ఆర్ నో? అంతేనా? ఇప్పుడు జేసన్ కానీ మొండితనం చూసామనుకోండి, ఖచ్చితంగా చెప్పొచ్చు, వీడు ఖచ్చితంగా దీవెనమ్మ మనమడే. అంతేనా? ఎస్ ఆర్ నో? ఆడు ఎలిపిన కానీ కోపం చూసి అర్థమైపోద్ది, ఖచ్చితంగా ఈయన కొడుకే. ఎస్ ఆర్ నో? అంతేనా కదా? తెలిసిపోతాయి. లక్షణాలు ఉంటాయి కదా. తండ్రి యొక్క లక్షణములు పిల్లలలో ఖచ్చితంగా వస్తాయి. ఆమేన్. మా మోనమ్మని చూస్తే అర్థమైపోద్ది, ఖచ్చితంగా సమయాలు గారు కూతురే. ఎస్ ఆర్ నో? అంతేనా? ఒక్కొక్కసారి మా ఆవిడ అంటది, మా అబ్బాయి చేసి అల్లరిని చూసి కొన్ని విషయాల దగ్గర చూసుంటే దిట్ట ఉన్నారు ఇద్దరు, చుట్టూ చూడిపడ్డారు. అట్లాంటి మాటలు అన్నది చెప్పలేదు అనుకుంటారు. ఇక అంటే అందరికీ తండ్రికి తగినటువంటి లక్షణాలు పిల్లల్లో వచ్చేస్తాయి కదా. ఏది విత్తనమో దాని ఫలాలు కూడా అట్లాంటివి రావాలా. ఎస్ ఆర్ నో? ఏ విత్తనం వేస్తే, వరి విత్తనాలు వేస్తే వరి బయటకు రావాలి, అంతేగా? అట్లాగునా నిజంగా దేవుని మూలంగా పుట్టబడినవాడు, దేవుని మూలంగా జన్మించినాడు అని చెప్పడానికి దేవుడు ఖచ్చితమైన ఆధారాలు చూపిస్తున్నాడు. అయితే రెండు, అయితే దేవుని మూలంగానైనా పుట్టాలా, వ్యభిచారం మూలంగానే పుట్టాలా? ఏంటది? ముందు ఈ విషయాన్ని ఎస్టాబ్లిష్ చేద్దాం మనం. నీకు అర్థమైందా? అయితే దేవుని మూలంగానైనా పుట్టినవాడై ఉండాలా, వ్యభిచారం వలన పుట్టినవాడై ఉండాలా? ఈ రెండిట్లో ఏదో ఒక సంతానానికి సంబంధించిన వారే ఉండాలి మనము. ఎస్ ఆర్ నో? అయితే వెలుగు సంబంధులు లేదా చీకటి సంబంధులు సగం ఉండడానికి కుదరదు, అంతేగా? అయితే వెచ్చగా ఉండాలి, అయితే చల్లగా ఉండాలి, నులివెచ్చగా ఉండడానికి కుదరదు. ఇక్కడ కూడా అయితే దేవుని మూలంగా పుట్టినవాడైనా ఉండాలి, లేదా వ్యభిచారం వలన పుట్టినవాడైనా ఉండాలా? ఈ రెండు గుంపులు ఎక్కడివి? అన్యుల గురించి మాట్లాడడం లేదు, ఆయనను నమ్మినటువంటి యూదుల వలె ఆయనను నమ్మిన క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాం మనం, నమ్మిన వారిని గురించి.
ఈ రెండు వర్గాలు. దీంట్లో ఇప్పటివరకు చదివిన లేఖనాలు మీరు చూస్తే దేవుని మూలముగా పుట్టిన వారు ఏం చేస్తారు? వాక్యములో, అయ్యా జాగ్రత్తగా వినండి, వాక్యములో ఏం చేస్తారు? వాళ్ళు స్థిరులై ఉంటారు కదా. రెండవది ప్రత్యక్షత కదా. ప్రత్యక్షత కేవలం ఆయన పిల్లలకు మాత్రమే, ఆయన మూలంగా పుట్టిన వారికి మాత్రమే. ఎస్ఆర్నో తర్వాత మీరు చదివినటువంటి ఆ లేఖనాన్ని చదవండి. ఇప్పటిదాకా చదివారు చూడండి. మీరు దేవుని మూలంగా పుట్టి ఉంటే మీరు నన్ను ప్రేమింతురు. ఎస్ఆర్నో అంతేనా కదా? తర్వాత చదవండి, అక్కడ ఇంకేమున్నాయో. 41వ వచనం నుంచి, మీరు తండ్రి క్రియలో చేయించున్నారని వారితో చెప్పెను. అందుకు వారు మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడ మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అని యెడల మీరు నన్ను ప్రేమింతురు కదా. గమనించండి, దేవుని మూలంగా పుట్టబడిన వారు ఖచ్చితంగా దేవుణ్ణి అమితంగా ప్రేమిస్తారు. లోకంలో ఉన్న వాటి కన్నా దేవుని అధికంగా ప్రేమిస్తారు. నా మాట వింటున్నారా? తర్వాత ఇంకో మాట అంటారు చూడండి, తర్వాత చదవండి. నా అంతటా నేను వచ్చి ఉండలేదు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నా అంతటా నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలను గ్రహింపకున్నారు? గమనించండి, ప్రత్యక్షత గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? నా పిల్లలు అంటున్నారు, దేవుని మూలంగా పుట్టించబడిన వారు అంటున్నారు. మరి అంటూనే ఎందుకు గ్రహించలేకపోతున్నారు? దేవుని పిల్లలై ఉంటే ప్రత్యక్షత గుండా మీరు నా బోధను, నా మాటలను మీరు గ్రహించాలిగా. మీరేమో మిమ్మల్ని మీరు ఏం క్లెయిమ్ చేసుకుంటున్నారంటే, మీ గురించి మీరు ఏం చెప్పుకుంటున్నారంటే మేము దేవుడి పిల్లలం అంటున్నారు. మరి దేవుడి పిల్లల్లో ప్రత్యక్షత ఉంటుందిగా, ఎలా గ్రహించకున్నారు? ఎందుకు గ్రహింపులో వ్యత్యాసం వస్తున్నది? గ్రహింపులో వ్యత్యాసం వస్తున్నది, ఆయనను ప్రేమించడంలో వ్యత్యాసం వస్తున్నది, వాక్యం నందు స్థిరంగా నిలబడడంలో వ్యత్యాసం వస్తున్నది. అందుకే నాకు మీ పితృత్వపు యొక్క హక్కు మీద డౌట్ వచ్చింది. ఐఎమ్ డౌటింగ్ హూ ఈజ్ యువర్ ఫాదర్. ఎస్ ఆర్ నో? అంతేనా కదా? ఐఎమ్ డౌటింగ్ హూ ఈజ్ యువర్ ఫాదర్. ఎందుకంటే మీ తండ్రి మూలంగా వస్తే ఇవి కనబడాలి, ఇవి కనబడడం లేదు. కాబట్టి నాకు నిజం చెప్పు, మీ నాన్న ఎవరు? మరి మీ నాన్న చేసినట్టు చేస్తారేమైంది? మీ నాన్న చాలా హుందాగా ప్రవర్తించేవాడు, మీ నాన్న వాక్యంలో స్థిరులుగా ఉండేవాడు, మీ నాన్న చాలా చక్కగా ప్రార్థన చేసేవాడు. ఇట్లా చేస్తున్నావు, నిజంగా మీ నాన్న ఆయనేనా? ఇది అడిగేసరికి సర్రని కాలిపోయింది వాళ్ళకి. అంటే మేము వ్యభిచారం వల్ల పుట్టామనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నారు? కాదు, నేను అడుగుతున్నా. కానీ మీరు మీ క్రియలు కానీ, మీ ప్రత్యక్షత కానీ, మీరు ప్రేమించే విధానాన్ని కానీ నేను గమనిస్తున్నప్పుడు ఎందుకో నాకు మీ పితృత్వపు యొక్క హక్కు, మీ తండ్రి ఎవరో నాకు అనుమానం కలుగుతుంది. ఇవన్నిటిని గమనించి చూస్తుంటే మీరు దేవుని మూలంగా పుట్టారని మీరు అనుకోవచ్చు, కానీ నాకేమనిపిస్తుందో తెలుసా అంటే ఆయన అంటారు చూడండి, 43వ వచనం, మీరేలా నా మాటలను గ్రహింపుకున్నారు? మీరు నా బోధ విననేరకుండటం వల్లనే కదా. అరే, నమ్ముచున్నామని చెప్పుచున్న వారు బోధ వినట్లేదా? వీళ్ళందరూ ఎవరు? యేసును నమ్మిన యూదులు. నమ్ముతున్నాము అంటూనే ఎక్కడో బోధను వినడం లేదా? నమ్ముతున్నామన్నంత మాత్రం బోధలు వింటున్నట్టేనా? తర్వాత ముందుకు రండి. మీరు ఇప్పుడు చెప్తాడు, నాన్న మీ క్రియల్ని, మీ ఫలాల్ని, మీరు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి విధానాన్ని చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే మీ తండ్రి ఎవరు. ఇప్పుడు చెప్తాను చూడు అంటూ, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అయ్యో, అపవాదిని వాళ్ళకి తండ్రిగా చేసి పడేశాడు ఆయన. ఎస్ ఆర్ నో? కొంతమంది దీన్ని ఎలా చూసుకుంటారంటే, ఏ బ్రదర్ క్రియలను బట్టి అట్లా అంటాడండి దేవుడు, క్రియలను బట్టి అట్లా అంటారండి. నాయన సింహం కడుపున కుక్క పుట్టదు, కుక్క కడుపున సింహం పుట్టదు. నా మాట కరెక్టేనా? కరెక్టేగా? సింహం కడుపున సింహమే జన్మించాలా? నేను ఒక కుక్క వచ్చి లేకపోతే ఒక సింహం వేషంలో ఒకటి వచ్చేసి బౌ అంటుంటే దాని ఫలాన్ని, దాని క్రియలు చూసి ఏందో నాకు తెలిసి నీ తండ్రి కుక్క అనుకుంటా, సింహం కాదని చెప్తున్నా అంటాడు ఆయన. సార్ అది ఏ రూపంలోనే కనబడేది నాకు అనవసరం, ఎలాంటి వేషం అని వేసుకుని రాని దాని క్రియలు కనబడేసరికి అది వేటాడలేకపోతుంది. అది
అది తాజా ఆహారం తినలేకపోతున్నది, దానికి ప్రత్యక్షత లేదు, ప్రభువుని ప్రేమించడం లేదు, వాక్యం నుండి స్థిరులుగా ఉండలేకపోతున్నది. అది నేను ఎట్లా చెప్పగలిగాది సింహం యొక్క సంతానం అని? ఆయన అంటాడు మీ తండ్రి అపవాది, మీరు వారి సంబంధులే అంటున్నాడు. ఆయన ఇంగ్లీష్ చాలా చక్కగా చెప్తాడు, యు ఆర్ ఆఫ్ యువర్ ఫాదర్ డెవిల్. దయ్యము తండ్రి అయినటువంటి మీ దయ్యం సంబంధులు, వారి మీరు అంతా. తర్వాత మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుచున్నారు. ఓర్ని ఎంత మంచి సంతానం చూడండి. వాడి తండ్రికి ఏ ఆశలు ఉన్నాయో మా తండ్రి ఆశయాన్ని, మా తండ్రి యొక్క ఆశలు మేము నెరవేర్పు జరిగిస్తామని తెలియకుండానే కంకణం కట్టుకున్నటువంటి తర్వాత తరాలు ఇవి. వాడి తండ్రికి ఉన్న ఆశలన్నీ వాడు తన పిల్లలు కూడా నెరవేర్పు జరిగించుకుంటున్నాడు. ఎవరు? నమ్మామో యేసు ప్రభుని అని చెప్పుకొని వచ్చిన వాళ్ళకుండానే. తర్వాత ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు కదా. సత్యమందు నిలిచిన వాడు కాదు, వాడు నరహంతకుడు. ఎస్ ఆర్ నో? ఆమేన్. తర్వాత వాని యందు సత్యమే లేదు, వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును కదా. దేవుని మూలంగా పుట్టినవాడు ఎన్నడూ కూడా అబద్ధికుడుగా ఉండడయ్యా. ఎస్ ఆర్ నో? నా మాట జాగ్రత్త. దేవుని మూలంగా పుట్టినవాడు అబద్ధికుడిగా ఉంటాడు, ఎప్పుడు సత్యవంతుడై ఉంటాడు కదా. మొదటి యోహాను పత్రిక త్వరగా, కొంచెం వేగవంతంగా, మనం ఇంకా మన వంశంలోకి వెళ్ళాలి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. దేవుని మూలంగా పుట్టిన వారి యొక్క లక్షణాలు మాట్లాడుతున్నాడు ఆయన. దేవుని మూలంగా ఒకడు జన్మించాడు, దేవుని మూలంగా పుట్టాడు. మీరు కొత్త జన్మ పొందారా? మీరు కొత్త జన్మ పొందారా ఏండి? కొత్త జన్మ పొందారా? పొందారా అని సమాధానం చెప్పండి, ప్రశ్నలు అడుగుతా. కొత్త జన్మ పొందించబడిన వారిలో, దేవుని మూలముగా పుట్టించబడిన వారిలో పాపం కనబడదు. ఎస్ ఆర్ నో? అంతేనా? కానీ ఆ పాపము దేవుణ్ణి నమ్ముచున్నాము అని చెప్పుకొనిచున్నటువంటి యూదులలో కనబడేసరికి దేవుడు వారి యొక్క పితృత్వ హక్కును మార్చి, లేదు లేదు లేదు, మీరు వ్యభిచారం వల్ల పుట్టారు, మీరు దేవుని మూలంగా పుట్టినవారు కాదని వారిని పక్కన పెట్టవలసి వస్తుంది. తర్వాత దాంట్లోనే 5వ అధ్యాయంలోనే 4వ వచనం చూడండి. దేవుని మూలంగా పుట్టిన వారు ఏం చేస్తారు? దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ఏం చేస్తారు వాళ్ళు? లోకమును జయించుట అంటే ఈ లోకమంతా కూడా 3 విషయాలతో నిండిపోయి ఉన్నది కదా. వారు శరీరాశల్ని, నేత్రాశల్ని, జీవపుడమ్మల్ని జయిస్తారు. వీటిని జయించకుండా వాటిలోనే మొగ్గుతూ, వాటి వలనే బాధించబడుతూ, వాటిలోనే బలహీనతలు కలిగి ఉంటున్నప్పుడు కూడా నాకెందుకో మీ తండ్రి దేవుడని చెప్పుటకు లేఖనం మద్దతు ఇవ్వట్లేదు. ఎస్ ఆర్ నో? అంతేనా? నేను దేవుని మూలముగా పుట్టిన వాడను అని చెప్పుటకు, అయ్యా పుట్టుట అంటే ఏంటో చెప్తా వినండి. పుట్టడం అనేటువంటిది ఒక గడియలో జరిగే ప్రక్రియ కాదు, అది ఒక గడియలో జరిగే కార్యం కాదు. అది పుట్టుట అంటే అది మొదటగా గర్భాన్ని దాల్చాలా, అది ఎదగాల ఎదగాల, పిండం ఎదుగుతూ 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 వచ్చి అదేం చేయాలా, ఒక సమయాన్న దాని సంపూర్ణతకు చేరుకోగానే అది నీటితోనూ రక్తముతోనూ ఆత్మతో బయటకు రావాలి. దానినే జన్మించుట అంటాడు ఆయన. అంతే కదా. మన మానవులకు భౌతికంగా దాన్నే జన్మ అని పిలుస్తాం. అదే రీతిగా ఆత్మీయమైన విషయాలు కూడా అంతే. నీటి చేతయు, రక్తము చేతయు, ఆత్మ చేతయు జన్మించబడిన వారు మాత్రమే దేవుని మూలంగా పుట్టినట్లు. వారు మాత్రమే లోకమును జయించిన క్రీస్తు అనే వారు జయిస్తారు. నేను లోకాన్ని జయించలేకపోతున్నాను బ్రదర్, నా విశ్వాసం చేత నేను లోకాన్ని జయించలేకపోతున్నాను. లోకము నా ముందు పెడుతున్న శ్రమలకి, నా ముందు పెడుతున్నటువంటి శోధనలకి, అడ్డంకులకి నేను కదలాడిపోతున్నా, వదిలిపోతున్నా, నా కన్నీరు మున్నరే కార్చి నేను వణికిపోతున్నా, నేను జయించలేకపోతున్నా. నాకెందుకో నీ తండ్రి పైన డౌట్ వస్తుంది. ఐఎమ్ డౌటింగ్ యువర్ ఫాదర్. నిజమైనటువంటి దేవుని మూలంగా పుట్టినవాడు ఎన్నడూ కూడా లోకమును జయిస్తూనే ఉంటాడు. వాడు ఇంకా జయించలేదంటే నువ్వు ఇంకా పుట్టలే, నువ్వు ఇంకా పిల్లవే. ఏది? పిండం పిల్లవే, గర్భంలో దాచబడిన పిండం పిల్లలాగే ఉన్నట్టు. ఎస్ ఆర్ నో? తర్వాత మరొక విషయంగా దాంట్లో 5వ అధ్యాయం 1వ వచనం, దాంట్లోనే యేసే
నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. చాలు ఒక్క నిమిషం బ్రదర్, ఇది చాలా సింపుల్గా వచ్చినటువంటి యేసుని మేము క్రీస్తుని అందరం నమ్ముతున్నాము. కొన్ని కోట్లాది క్రైస్తవులు నమ్ముతున్నారు. కానీ నీకు అర్థం కాని విషయం ఉంది నాన్న, నువ్వు యేసుని గుర్తుపట్టేవాళ్ళు కానీ క్రీస్తుని గుర్తుపట్టలేకపోతున్నావు. ఏంటది? యేసుని గుర్తుపట్టగలుగుతున్నావు, క్రీస్తుని పట్టుకోలేకపోతున్నావు. ఎందుకయ్యా అంటే మొదటి పేతురు పత్రికలో ఏమని, క్రీస్తు ప్రవక్తలేందు నివసిస్తున్న ఆ వచనం తీయండి, పేతురు పత్రికలో తీయండి, చెప్తా. చాలా మందికి క్రీస్తు యొక్క మర్మం తెలియడంలే. యేసుని గుర్తుపట్టగలుగుతుంది ఎందుకంటే శరీరధారిగా వచ్చి శిలువ పైన కార్చబడినటువంటి ఆ దేహం గుండా వచ్చిన పరిచర్య కార్యాలు చూస్తున్నారు, పట్టుకోగలుగుతున్నారు. కానీ ఆయన క్రీస్తుగా ఎలాగుంటున్నాడో, తన క్రీస్తు పరిచర్య ఏంటిదో, క్రీస్తులో దిగొస్తున్న రూపాలు ఏంటిదో ఆ పరిచయం అర్థం కావడంలే. ఏమంటారు చూడండి, చదవండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తుకు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తన్ను మృతుల నుండి లేపిన తనకు మహిమనిచ్చిన దేవుని తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములు యందు ఆయన ప్రత్యక్షపరచబడిను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు చాలా అక్కడ కాదు, ప్రవక్తలలో గట్టిగా చెప్పు అంతేనా. ఫస్ట్ చాప్టర్ ఒకటో అధ్యాయము 10వ వచనం చదవండి. ఒక్క నిమిషం ఆగండి. ఎవరి గురించి? ఎవరిలో? ప్రవక్తలలో. ఎవరి ఆత్మ? క్రీస్తు ఆత్మ. క్రీస్తు ఎప్పుడు దిగి వచ్చినాడు? నీకు లేఖనాల ప్రకారంగా సంకుచితమైన ఆలోచన గుండా చూస్తే క్రీస్తు యేసు యొక్క మరణ పునరుద్ధానములు ఆరోహణం అయిపోయిన తర్వాత ఏమైనాడైనా పరిశుద్ధాత్మ దిగి వచ్చినాడు. ఎస్ఆర్నో. కానీ ఈయన పేతురు చెప్తున్నట్టుగా, పౌలు గారు చెప్తున్నట్టుగా దేవుడు ఆయననే ప్రభు గారు క్రీస్తు గారు నియమించాడు. ఎప్పటి నుంచి నియమించాడు? అనాది నుంచి నియమించాడు ఆయన. ఆ క్రీస్తు ప్రవక్తలలో వచ్చాడు, అదే క్రీస్తు మేఘాల్లో వస్తున్నాడు, అదే క్రీస్తు అగ్నిస్తంభంలో వస్తున్నాడు, అదే క్రీస్తు తన యొక్క సేవకుల్లో వస్తాడు, అదే క్రీస్తు వాక్యంలో వస్తాడు. కానీ యేసు ఎలాగూ క్రీస్తు అయి ఉన్నాడో పట్టుకోగలిగేటువంటి ప్రజలు ఆయన ఆత్మ మూలంగా జన్మించిన వారే పట్టుకుంటారు. అందరికీ సాధ్యం కాదు. నా మాట వింటున్నారా? దేవుని యొక్క ఈ కాల ప్రవక్త అంటాడు, ఈ మేఘాన్ని చూసి ఏమో తెలుసా, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద జీసస్, నథింగ్ బట్ ద క్రైస్ట్. అంటే యేసు క్రీస్తు ఎలాగై ఉన్నాడో ఆ క్రీస్తు యొక్క దైవత్వపు ప్రదర్శన కాలానుగుణంగా ఎలా జరిగిందో ఈ విషయాల్ని గమనించగలిగేటువంటి శక్తి ఆయన ఆత్మ మూలంగా జన్మించిన వారికి మాత్రమే ఉంది. దేవుని మూలంగా పుట్టించబడిన వారు, జన్మించబడిన వారు మాత్రమే క్రీస్తు యొక్క దైవత్వపు రహస్యాన్ని పట్టుకోగలుగుతారు. ఎస్ ఆర్ నో? అబ్సల్యూట్లీ. చాలా సున్నితంగా ఏముంది బ్రదర్, యేసుని క్రీస్తు నమ్మితే చాలా దేవుని మూలంగా పుట్టినట్టే, నమ్మేసేది బాప్తిజం తీసుకోండి, అయిపోయిందా? నీకు క్రీస్తు ఎప్పటి నుంచి ఉన్నాడో తెలుసా? ఆ లోగోస్ ఎప్పటి నుంచి ఉన్నాడో తెలుసా? ఆ లోగోస్ ఎన్ని రూపాల్లో వస్తున్నాడో తెలుసా? అయ్యా, ఆ లోగోసే మండుచున్న పొద దగ్గరికి వచ్చినాడు. ఆ లోగోసే ఆ యొక్క నోవాహు ఒక ఓడ లోపల ఉన్నాడు ఆయన. ఆ లోగోసే యాకోబుతో పెనుగులాడాడు. ఆ లోగోసే మండుచున్న పొద దగ్గర నిలబడినాడు. ఆ లోగోసే అబ్రహాముకు మెలికిసెదెకుగా కనబడినాడు. ఆ లోగోసే శరీరధారి అయి మళ్ళా యేసుగా వచ్చినాడు. ఆ లోగోసే పరిశుద్ధాత్మగా వచ్చాడు. ఆ లోగోసే మనుష్య కుమారుడు పరిచర్యగా ప్రవక్తల్లో వస్తాడు. ఆ లోగోసే మేఘంలో అగ్నిస్తంభంలో వస్తాడు. యేసే క్రీస్తు అయి ఉంటే ఇది నమ్మితే చాలా. నీకు నమ్మాలంటే ముందు బయలుపరచాలిగా. మీరు ఎలా మా బోధన గ్రహింపకున్నారు?
మీరు ఎలా బోధించుని వినకుండా ఉన్నారు? ఎలా మీరు దీన్ని పట్టుకోలేకపోతున్నారు? మీ తండ్రి యొక్క స్థానం పైన మాకు అనుమానం కలుగుతున్నది. మీరు దేవుని మూలంగా పుట్టించబడిన వారా అయితే మీరు దీన్ని పట్టుకోగలుగుతారు. రెండు జన్మలు అయితే దేవుని మూలంగా పుట్టాలి. ఇప్పుడు ఆదికాండ 6వ అధ్యాయం కూడా ఏమంటుంది? దేవుని కుమారులు నరుల కుమార్తెలు. అంటే రెండే సంతానాలు. దేవుని మూలంగా పుట్టాలా లేదా నరుల అన్నట్టే వ్యభిచారం, అంతేగా? ఆబ్వియస్లీ ఈ 2 రూపాయలనే పుట్టాలా. కానీ ఈ మూలంగా పుడితే నాకు ఇవి కనిపించాలా. ఇవి కనిపించకపోతే మీ జన్మ పైన అనుమానం వస్తుందంటే దేవుడు అంటాడు ఏమని? మీరు మీ తండ్రి అపవాది సంబంధం చెప్పవలసి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇది మీకు అర్థమైందా? యేసే క్రీస్తుని నమ్మడంలో సాధారణమైన ప్రత్యక్షత కాదు, ఖచ్చితంగా వర్తమాన గడియ ప్రత్యక్షత లేకుండా నువ్వు ఎన్నడికి పట్టుకోలేవు. నేను వర్తమానం నమ్ముతాను, వర్తమానాన్ని నమ్మి 20-30 ఏళ్ళు అవుతుందని మేఘాన్ని గురించి బోధించే మేఘం గురించి నాకు అవసరం లేదు అంటే నీకు నిజంగా క్రీస్తు మర్మం తెలియలే. యూ డోంట్ నో హౌ ద క్రైస్ట్ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్. ఎలాగో తను అనేకమైన రీతుల్లో ఆయన బయలుపరుచుకుంటాడు. ప్రవక్తల్లో బయలుపరుచుకున్నాడు ఆయన. ఎసార్నో అగ్నిస్తంభాల్లో బయలుపరుచుకున్నాడు. మేఘస్థం ఇప్పుడు దమస్కి వెళ్తున్నాడు ఒక ఆయన, వెళ్తున్నాగా సౌలా సౌలా అన్నాడు. అక్కడ ఏం కనబడ్డది? క్రీస్తు శరీరధారి కనబడినాడా? ఎట్లా కనబడినాడు? ఒక వెలుగు రూపంలో, అంతేనా? ఎ పిల్లర్ ఆఫ్ ఫైర్. ఎసార్నో క్రీస్తు దానిలో నుండి వచ్చి మాట్లాడినాడు. మోషే ఉన్నాడు. మోషే అంటాడు, మోషే నువ్వు నా మందిర గుడారం దగ్గరికి రా. నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను మేఘ రూపంలో వచ్చి ఆ మందిర గుడారంపై నిలిచి నీతో మాట్లాడతానన్నాడు. ఆ మేఘంలో వచ్చింది ఎవరు? క్రీస్తే. మేఘంలో వచ్చింది కనుక నువ్వు అత్యున్నతమైన సింహాసనం పైన ఎవడు ఉన్నటువంటి ఆయన్ని ఎప్పుడు కూడా ఆ రూపంలో చూడలేవు. ఎందుకంటే ఆ రూపంలో ఎవడు చూస్తే చచ్చిపోతాడు, అంతేనా? ఏ నరుడు చూడలేడు, చూసి బ్రతకలేడు. అందుకే యేసే క్రీస్తుని నమ్ముటకు సామాన్యమైన ప్రత్యక్షత సరిపోదు. దానికి ఖచ్చితంగా 7వ సంఘకాల వర్తమానం కావాలి. ఆ వర్తమానం నమ్మితే సరిపోదు, వాక్యమనందు నిలబడగలగాలి, సత్యమును గ్రహించినటువంటి ప్రత్యక్షత ఉండాలి. ఈ 2 లేకపోయినా సరే వర్తమానం నమ్ముచున్నానని చెప్పినా నీకు యేసే క్రీస్తు ఎలా కూడా నీకు అర్థం కాదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇంకొంచెం ముందుకు వద్దాం. 1వ యోహాను దాంట్లో 3వ అధ్యాయం 9వ వచనం. 3:9. బీజము కదా, నమాట వినండి. బీజం అంటే తెలుగులో విత్తనము, సీడ్ కదా. విత్తనం ఉంటుందంట. ఏది విత్తనమో అది దాని ఫలాలు ఇస్తుందిగా. ఎస్ఆర్నో అమ్మా, అంతే కదా. పెసర్లు వేసావు ఏమొస్తుంది? పెసర్లే రావాలి. ఆవాలు వేసావు ఏమొస్తుంది? ఆవాలే రావాలి. కరెక్టేనా? కానీ దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశాడు మన కోసం. యాక్చువల్గా నిజం చెప్పాలంటే మనలో మంచి బీజాలు లేవు. పౌలు గారు అంటారు, నా శరీరంలో ఏ మంచి నివసించదని నీకు తెలుసు. నా శరీరంలో ఏ మంచి ఉత్పత్తి కాదని నీకు తెలుసు. ఎందుకంటే నాలో ఉన్న బీజమే తప్పు బీజం. కానీ నువ్వేం చేస్తావు తెలుసా? సరి అయిన బీజం కలిగినటువంటి ఆ ఒలివ చెట్టుకు నన్ను నరికి నీ కొమ్మకు అంటుకట్టావు. అంటుకట్టడం వల్ల ఏం జరిగిందో తెలుసా? నేను ఉత్పత్తి చేసేటువంటి నా ఫలాలు ఆ బీజం వల్ల ఫలాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ బీజంలో ఏ శక్తి ఉన్నదో, ఏ జీవం ఉన్నదో ఆ బీజమే నాకు ప్రసరణగా నాలోనికి వచ్చి నాలో నుంచి దైవ సంబంధమైనటువంటి ఫలాలు ఉత్పత్తి చేస్తూ ఉన్నది. అయినా సరే కొంతమంది సరైన ఫలాలు ఉత్పత్తి చేయలేకపోతున్నారంటే బహుశా మీరు సగమే అంటు కట్టారు. మీ అంటు కట్టుటలో ఏదో తప్పిదం జరిగింది. ఎక్కడో మీకు తెగులు పడుతుంది. మీకు అంటు కట్టడంలో కొంచెం తేడా కట్టినాడు. ఎసార్నో సరిగ్గా అంటు కట్టబడినప్పుడు సరైన ఫలాలు వస్తాయి. జీవం అనే ప్రసరణలో ఎలాంటి ఆటంకం ఉండదు, అంతేనా? అందుకే నిజంగా దేవుని మూలంగా పుట్టినవాడు ఆయన బీజం మనలో ఉంటుంది. పుట్టక మునుపు బీజం వేరు, కానీ దేవుని మూలంగా జన్మించడం ఆరంభమైన సెకండ్ నుంచే ఆయన బీజం అతను కనబడుతుంది. యూ విల్ సీ. ఎందుకో మొన్నటిదాకా ఇంతకుముందు వరకు ఈ బ్రదరు, ఈ సహోదరుడు చర్చిలో బాగా పండుకునేవాళ్ళు, ఇప్పుడు పండుకోవట్లేదు. మార్పు వచ్చింది. ఒకప్పుడు వీళ్ళు బాగా వినేది కాదు, ఇప్పుడు బాగా వింటున్నారు. మార్పు వచ్చింది. మీరు ఒకప్పుడు ఇంత కోప్పడేవాళ్ళు కాదు, బాగా కోప్పడేవారు, ఇప్పుడు కోప్పడట్లేదు. మార్పు వచ్చింది.
నీ బీజం యొక్క ఫలాలు నెమ్మది 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 ఉత్పత్తి అవుతున్నప్పుడు కనబడుతుంది. నీ నోరు కాదు, నీ పరుడు నోరు చెప్పుద్ది ఆ మాట. నీ పరుడు నోరు చెప్పుద్ది. చాలా మారిపోయారండి. ఎసానో ప్రైజ్ ది లార్డ్. తర్వాత యోహాను సువార్త పత్రిక కాదు, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరూ అంగీకరించిరో ఎస్ అంగీకరించి ఏంటది? విశ్వాసం ఉంచినంత మాత్రాన దేవుని పిల్లలు అయిపోవడానికి అవకాశాన్ని ఇచ్చాడు. అయ్యా, అది అవకాశం మాత్రమే. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. అవకాశం, దాన్ని ఎట్లాగైనా వాడుకోవచ్చు. కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని దేవుడికి నిజమైన పిల్లలుగా ఉండాలి అంటే ఇప్పుడు చెప్తాడు. తర్వాత చదవండి. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరరెచ్చ వలనైనను మనుషెచ్చ వలనైనను పుట్టిన వారు కాదు. ఇక మనుషుల యొక్క కలయిక వలన, రక్తం వల్ల, దేని వల్ల పుట్టిన వారు కాదు. ఖచ్చితంగా దేవుని మూలంగా పుట్టిన వారే. కానీ అది చెప్పబడడానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఏంటది? చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలనే మనము ఆయన మహిమలను కనుగొట్టిమి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందున్నవాడనియు నేను చెప్పిన వాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. చాలు గమనించండి. అక్కడ పలుకుతున్న సాక్ష్యాన్ని చూడండి. కనబడుచున్న ప్రతిదాన్ని, ఈ యొక్క వర్తమాన వెలుగులో బైబిల్ యొక్క ప్రతి సత్యాన్ని కూడా దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఒక్కడు అంగీకరిస్తాడు, విశ్వాసం ఉంచుతాడు. నా మాట వింటున్నారా బ్రదర్? బైబిల్లో ఉన్నటువంటి విషయాలు వర్తమాన వెలుగులో గుండా ఒక ప్రత్యక్షత రాగానే నాకెందుకో మేము ఇంతవరకు పాటించింది ఇది కాదు, గత 20 ఏళ్ళ నుంచి మా దగ్గర ఇది లేదు, మేము కొత్తగా దీనిప్పుడు అంగీకరించము. గాడ్ బ్లెస్ యూ. నువ్వు అంగీకరించకపోతే, నువ్వు విశ్వాసం ఉంచకపోతే నాకెందుకో నీ జన్మ పైన నాకు అనుమానం వస్తున్నది. ఆత్మీయమైనటువంటి నీ తండ్రి పైన నాకు అనుమానం వస్తుంది. నిజమైనటువంటి బీజం కలిగిన వాడు ఎవడైనా సరే వర్తమానం యొక్క వెలుగులో వచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథ ప్రతి ప్రత్యక్షతను, ప్రతి సాక్ష్యమును వాడు అంగీకరిస్తాడు, విశ్వసిస్తాడు. అన్నీ నమ్ముతాను బ్రదర్. వర్తమానంలో ఈ ఒక్కటి నమ్మ. ఏంటది? అన్నీ బోధిస్తా, మనుష్య కుమారుడి ప్రత్యక్షత ఒకటే బోధించా. అన్నీ చెప్తా, మేఘం గురించి ఒక్కటే చెప్పా. దేవుని మూలంగా పుట్టినవాడు, దేవుని మూలంగా జన్మించినవాడు ఖచ్చితంగా వర్తమాన సంబంధమైనటువంటి వెలుగులో బైబిల్లో ఉన్న సర్వసత్యాన్ని ఖచ్చితంగా ప్రతిదాన్ని అంగీకరించాలా, ప్రతిదాన్ని నమ్మాలి. నేను నమ్ముటలేదు అంటుంటేనే యేసు ప్రభు నమ్మిన యూదులతో మాట్లాడిన మాట గుర్తొస్తుంది. మీరు నా నేల ప్రేమింపకున్నారు, మీరు నా నేల నమ్మకున్నారు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఆమేన్. దేవుని యొక్క కుటుంబంగా మార్చబడాలన్నా, దేవుని యొక్క సహోదరులుగా ఉండాలన్నా, ఆయన పిల్లలుగా ఉండాలన్నా అతిపెద్ద సూత్రాన్ని ఒక విషయం చెప్తాడు ఆయన. మత్తయి సువార్త గమనించండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 46వ వచనం. మైక్లో చదవండి. మైక్లో. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు ఎలుపల నిలిచి ఉండిరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని ఎలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను. అందుకైన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు? నా తల్లి? నా తల్లి ఎవరు? నా సహోదరులు ఎవరు? నా సహోదరుడు గురించి చెప్తున్నావు నాకు. నీకు అర్థం కాలే. నేను ఎవరిని తల్లి అంటున్నానో, నేను ఎవరిని సహోదరుడు అంటున్నానో, ఎవరిని తండ్రి అంటున్నానో నీకు అర్థం అవ్వట్లేదు అసలు. కాదు 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 నీకు నా కుటుంబం నీకు తెలియడం లేదు. నా కుటుంబమే వ్యత్యాసమైన కుటుంబము. నా కుటుంబం శరీరెచ్చల వలన, ఒకరి గర్భంలోంచి పుట్టినంత వలన, ఆస్తిపాస్తులు ఒకరికొకరు సక్రమించడం వలన అది నా కుటుంబం కాదు. నా కుటుంబం వ్యత్యాసమైనది. నా కుటుంబం పరలోక సంబంధమైనది. నువ్వు నా తల్లి చూపించి నా తల్లి అంటావా? ఆమె కూడా మొట్టమొదటి అద్భుత కార్యం జరుగుతున్నట్టు ఒక వివాహ విందులో వచ్చినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. అమ్మ, నాతో నీకేం పని? నేను ఆ తండ్రి పని చేస్తున్నా. నీ తండ్రి పనా? అదేంది? నీ తల్లి నేనే వచ్చి చెప్తుంటే నీ తండ్రి ఇక్కడ రాలేదే? ఇవేమనుకుంటుంది? నా తండ్రి అనగానే యోసేపుని గురించి అనుకుంటుంది. ఎస్ సార్, నో రాలేదే ఆయన ఇక్కడికి.
ఆయన పాత్ర లేదే, ఆయన గురించి మాట్లాడతావేంటి నువ్వు? ఆయన పని చేస్తానంటావేంది? ఆయన పని చెప్పాడా? నాకు తెలియకుండా ఆయన ఏం పని చెప్పాడు నీకు? కా తల్లి, నాతో నీకేం పని? అప్పటికి కూడా పాపం మా పిచ్చి తల్లికి అర్థం కాలే. ఏది? యేసు ప్రభు యొక్క కుటుంబీకులు అవ్వాలంటే జన్మ తరహాగా అట్లా జన్మించుట, రక్తం వలన శరీరం గుండా జన్మించుట వలన ఆయన కుటుంబంలో భాగస్థులుగా రారు. కానీ అప్పుడు అంటాడు, నా తల్లి, నా తండ్రి, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవడు నా సహోదరుడు, ఎవడు నా కుమారుడు, ఎవడు? ఇప్పుడు చెప్తాడు చూడండి అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, శిష్యుల ప్రాంతం వేరు, కుటుంబాలు వేరు, రంగులు వేరు, ఆర్థిక పరిస్థితులు వేరు, విద్యా వ్యవస్థలు వేరు, ప్రత్యక్ష స్థాయిలు వేరు, జ్ఞానము వేరు, సంబంధం లేదు. వీడి తండ్రి ఎవడో వాడి తండ్రి ఎవడో, ఒక్కొక్క శిష్యుని యొక్క తల్లిదండ్రులు వేరు, వాళ్ళ వంశావళులు వేరు. అయినా సరే వారి వైపు చేయి చూపించి చూస్తున్నా, ఇగో వీరు నా తల్లి, వీరు నా తండ్రి, వీరు నా కుమారులు, మీరు యేసు ప్రభు కుమారులు, మీరే ఆయన కుమార్తెలు, ఆయన కుటుంబీకులు మీరు. వింటున్నారా? మీ తండ్రి ఎవరు? మేము క్రీస్తు మా తండ్రిని చెప్పుకోగలిగేటువంటి ఆ ప్రత్యక్షతను, ఆ జన్మపు హక్కును నీకే ఇచ్చాడు ఆయన. ఎవరిని పడితే వాళ్ళకు చూపించి చెప్పేది కాదు ఇది. ఈ లోకానికి కైసరిది కైసరికి ఇవ్వాలి. కాబట్టి నీ తండ్రి ఎవరంటే, ఇదిగో నేను పలానా వాని కుమారుని అని చెప్తావు. కానీ దేవుడిది దేవుడికి ఇవ్వాలా. దేవుడు వచ్చి నీ తండ్రి ఎవరు నాన్న అంటే, నీవే నాయన. నీ కుటుంబం ఏదిరా? నీదే నాయన. నీ ఇల్లు ఎక్కడరా? నువ్వు నిర్మించిందే నాయన. అది మన కుటుంబం, అది మన తల్లి. ఆయన అంటాడు, ఇప్పుడు ఈ రోజున ఇక్కడ క్రీస్తు నిలబడినాడు అనుకోండి, అట్లాగే ఒకడు వచ్చేసి, ఏంటి ఈ కాలంలో చిక్కి నిలబడినావు నువ్వు? నీ తల్లిదండ్రులు ఇప్పుడు వారి కాదుగా, 2000 సంవత్సరాల కింద వచ్చారుగా. అప్పుడు ఆయన మీ వైపే చేయి చూపించి అంటాడు, వీరు నా తల్లులు, వీరు నా తండ్రులు, వీరు నా సహోదరులు, వీరు నా వారు. ఖచ్చితంగా నేను మాట చెప్తాడయ్యా. ఆ మాట శిష్యుల వైపు ఆయన చేయి చూపించి మరి చెప్పినట్టుగా, నీ వైపు ఆయన చేయి చూపించి చెప్పినట్లుగా నువ్వు ఉండాలా, గర్వంగా చెప్పుకోవాలా. తెలుసా, నీ కొడుకు ఒక మంచి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళినప్పుడు, నా కొడుకు రావాడు అని చెప్తావు. చూసావా? దేవుడు యోబుని గురించి అట్లాగే చెప్పాడు, అటు ఇటు తిరుగుతున్నావు సాతానా, చూసావా నా కుమారుణ్ణి? అట్లా చెప్పాలి నీ వైపు చెయ్యెత్తి. చూసావా నా కుటుంబాన్ని? నా కుటుంబం బాగుపడుతుంది, నా కుటుంబం ఎదుగుతుంది, నా కుటుంబం బలహీనతలు జయిస్తుంది, నా కుటుంబం లోకాన్ని జయిస్తుంది, నా కుటుంబం ప్రత్యక్షతలు పొందుకుంటుంది, నా కుటుంబం వాక్యంలో స్థిరపరచబడుతుంది, నా కుటుంబం నన్ను ప్రేమిస్తుంది, నా కుటుంబం నేను ఎలాగూ క్రీస్తు ఉన్నానో గ్రహిస్తుంది, నా కుటుంబంలో నా బీజం ఉన్నది. ఇవి మనలో ఎదుగుతూ వస్తున్నాయి. ఆమేన్. దేవుని మూలంగా జన్మించుట, వాట్ ఎ వండరస్ థింగ్. ఆయన మూలంగా జన్మిస్తున్నాం. కానీ ఆయన మూలంగా జన్మించడానికి ఆయన ఇచ్చినటువంటి ఏకైక సూత్రం ఒకటి ఉంటుంది. తర్వాత ఇంకొంచెం ముందు చూడండి. అప్పుడు అంటాడు, ఆయన తల్లిని, ఆయన తండ్రిని చూపిస్తూ అన్నప్పుడు, వీరు నా తల్లులు, వీరు నా తండ్రులు. పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా తల్లియు అనెను. చిత్తము చొప్పున చేయువాడు మాత్రమే ఆయన కుటుంబంలో భాగస్థుడు. ఎవడు పడితే వాడు కాదు. నా మాట వింటున్నారా? నేడు కొన్ని సంఘాలు ఉంటాయి, రోమన్ కేథలిక్ సహోదరులు అంటారు ఏమని, మాకు ప్రథమంగా మాకు మొట్టమొదటి పునాదులు వేసే సంఘం మాదే, తల్లి సంఘం మాదే, మేమే యేసుక్రీస్తు వారి గుండా వచ్చిన మొట్టమొదటి ఫస్ట్ జనరేషన్ చర్చెస్ అంటారు. ఐ డోంట్ కేర్ హూ యు ఆర్, నాకు అవసరం లేదు ఎవడమో. ఆయన చిత్తం చొప్పున చేయగలిగావా? యేసుక్రీస్తు ఎలాగో పట్టుకోగలిగావా? ఆయన బీజం నీలో ఉందా? వాక్యం నిలబడగలిగినావా? ప్రత్యక్షత నీలో ఉందా? నీకు ఏర్పడుతుందా ఈ విషయాలు? ప్రేమించగలుగుతున్నావా? నమ్మి అంగీకరించగలుగుతున్నావా? లేదు లేదు, నువ్వు దేవుని మూలంగా పుట్టినవాడు కాదు. ఈ మాట వింటున్నారా? ఇక్కడ పేతురు పత్రికలో దేవుడు అద్భుతమైన మాట చెప్తూ ఉంటాడు. చూడండి, 1 పేతురు 1:23 దేవుని మూలంగా ఎలాగో జన్మించబడుతున్నాం అన్న విషయం చెప్తాడు. దేవుని మూలంగా జన్మించుట అంటే ఊహల్లో పెట్టుకునే మాట కాదు. దానికి ఒక స్పష్టమైనటువంటి కుండ బద్దలు కొట్టే సరళమైనటువంటి ఒక ఉదాహరణ చెప్తాడు ఆయన. 1 పేతురు 1:23 మీరు క్షయబీజం నుండి కాక, ఏంటంటే ఈ 2 బీజాలు ఉన్నాయి కదా, 2 సంతానాలు ఉన్నాయి, దైవ సంతానము, వ్యభిచార సంతానము. నా మాట వినండి. దేవుని మూలంగా పుట్టినవారు, వ్యభిచారం వల్ల పుట్టినవారు. అక్షయమైన బీజము, క్షయమైన బీజము అంటే నశించిపోయేటువంటి బీజము,
నశించిపోయినటువంటి బీజము. కరెక్టేనా? ఆయన అంటాడు మీరు క్షయ బీజం నుండి కాక, క్షయమైపోయేటువంటి బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా, అంటే ఏది శాశ్వతమగు జీవము గల దేవుడి వాక్యమే అక్షయమైన బీజము. ద స్పోకెన్ వర్డ్ ఇస్ ద ఒరిజినల్ సీడ్. పలుకబడుచున్న మాటయే విత్తనము. నేను చెప్తాను వినండి, ఈ విత్తనము గర్భంలో పడాలి, ఇది ఎదగాలి, పొదగాలి. 9 నెలల తర్వాత నీరు చేతయు రక్తము చేతయు ఆత్మ చేతయు బయటకు రావాలి. అప్పుడే నువ్వు దేవుని మూలంగా ఆత్మ మూలంగా జన్మించినట్లు. నువ్వు దేవుని మూలము సంతానం అవ్వాలంటే మీరు ఏలన మాట గ్రహింపకున్నారు. నా బోధ విన్న నేర్చుకుంటూ వల్లనే కదా. నా బోధ వింటే ఏమవుతుంది? ఈ బీజం పడుద్ది. కాబట్టి నా బోధ వింటున్నారా? ఈ బీజం పడుద్ది. ఈ బీజం పడిందా మీరు నమ్ముతారు, నమ్ముచున్నారా ఎదుగుతారు, ఎదుగుతున్నారా ఒకరోజు దేవుని మూలంగా జన్మిస్తారు. కరెక్టేనా అయ్యా? దేవుని మూలంగా జన్మిస్తారు అంటాడు. దేవుని యొక్క జీవము కలిగినటువంటి మీరు శాశ్వతమగు జీవము గల దేవుడు వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టిన వారు గనుక. ఏంది అక్షయ బీజము? శాశ్వతముగా నిలిచిపోయేటువంటి దేవుని యొక్క వాక్యమే ఆ అక్షయమైనటువంటి బీజము. ఎన్నటికీ నశించిపోదు. కానీ ఈ వాక్యమును గుర్తెరుగుటలో, ఆ బీజమును గుర్తెరుగుటలో తప్పిపోయిన వారిలో మనల్ని ఉంచకుండా దేవుడు మన పట్ల కృప చూపించి ఈ గడియ వర్తమానం అనే బీజాలు మనలో వేశాడు ఆయన. ఆ బీజాలు నా మాట వినండి అయ్యా. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఎదుగుతున్నారు. బట్ నేను ఖచ్చితంగా బలంగా నమ్ముచున్నాను, నిజముగా దేవుని మూలంగా పుట్టించబడుతున్నటువంటి వీరిలో ఆ బీజం ఇప్పటికే క్రియ చేస్తున్నది. ఆ బీజం ఇప్పటికే మార్పులు చేస్తున్నది. ఆ బీజం ఇప్పటికీ మిమ్మల్ని ఎదిగింపజేస్తున్నది. క్రీస్తులో నువ్వు ఎక్కడ నిలిచి ఉన్నావో నీ స్థానాన్ని చూపిస్తున్నది. ఒక రోజున కేరింతలు కొట్టేటువంటి పిల్లవాడు జన్మించినట్టుగా ఏడుస్తావు నువ్వు. అయ్యా చిన్నపిల్లోడు కదా, ఏడుస్తూ వాడు జన్మించబడి బయటకు ఎట్లాగ వస్తాడో నువ్వు అట్లా ఏడ్చి దీని దగ్గరలో ఉంది. అవి ఏడుపు, బాధతో వచ్చే ఏడుపు కాదయ్యా. నిజంగా ఆనందంతో ఏడుస్తాడు. దేవుని ప్రవక్త ఒక చోట అంటాడు, ఏమని తెలుసా? ఆ ముద్దడు విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడు లేనని తెలిసినప్పుడు ఒకసారి యూదా గోత్రం సింహం ఉందని కానీ ఆనందంతో ఏడ్చాడని మరొక చోట అంటాడు ఆయన. అట్లాంటి ఏడుపు ఒక రోజు నువ్వు ఏడుస్తావు ఖచ్చితంగా. ఆమేన్. తర్వాత చదవండి, ఇంకొంచెం ముందు చదవండి. దేవుని మూలముగా అక్షయ బీజం నుండి పుట్టిన వారు గనుక, అక్షయ బీజం నుండి పుట్టిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ. అదిరా నా అస్సలు వచ్చింది బాధ అంతా. నా మాట వినండి. ఆయన అంటాడు యేసుప్రభు నమ్మిన యూదులతో, దేవుని మూలంగా పుట్టాము, దేవుని మూలంగా పుట్టామంటారు. అయితే మరి నన్ను ఎందుకు ప్రేమించట్లేదు మీరు? హౌ? వై కాంట్ యు లవ్ మీ? దేవుడు ప్రేమించేవాడు నా బీజముతో, నా మూలముగా, నా మాటలకుండా, నా ఆత్మ కూడా జన్మించిన వాడు నాలాగే ప్రేమించాలిగా. మీరు ఎలాగో ప్రేమింపకున్నారు. ఎక్కడో మీ బీజమును గురించి నాకు అనుమానం కలుగుతున్నది, మీ జన్మమును గురించి అనుమానం కలుగుతున్నది, మీ తండ్రిని గురించి నాకు అనుమానం కలుగుతున్నది. ఇలా అపకారంలో మనస్సులో ఉంచుకొని ఇంకా నువ్వు క్షమించుకోలేక ప్రేమించలేకపోతున్నావు. నిజముగా అక్షయమగినటువంటి జీవము కలిగిన దేవుడి వాక్య మూలంగా జన్మించిన వాడు ఖచ్చితంగా ప్రేమిస్తాడుగా. తర్వాత మళ్ళీ చదవండి వాక్యాన్ని. నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కటముగాను ప్రేమించుడి. అబ్బా, నీకు ఆ మాట అర్థమైందా? దేవుని మూలంగా పుట్టినవాడు నిష్కపటమైనటువంటి తన సహోదరుని నిష్కలంకమైనటువంటి ప్రేమ చేత ఒక్కడినొకడు ఖచ్చితంగా ప్రేమించి తీరుతాడు. నువ్వు నేటికి ప్రేమించలేకపోతున్నావు అంటే నువ్వు ఇంకా వ్యభిచార సంతానమే. నా మాట నీకు బాధ కలగజేయొచ్చు. యు ఆర్ స్టిల్ బోర్న్ ఆఫ్ ఫార్నికేషన్. దేవుడి మూలంగా పుట్టినవాడు ప్రేమిస్తాడు. నిష్కపటమైన ప్రేమ ఉంటుంది, దైవికమైన ప్రేమ ఉంటుంది. దేవుని మూలంగా పుట్టినవాడు, దేవుడి బీజం నుంచి వచ్చినవాడు, దేవుని వాక్యం గుండా వచ్చినవాడు దేవుడు చేసిన క్రియలు చేస్తాడు. మీరు మీ తండ్రి అపవాది సంబంధమైన క్రియలు చేస్తున్నారు. ఇఫ్ యు ఆర్ నాట్ లవింగ్ యువర్ బ్రదర్, ఇఫ్ యు ఆర్ నాట్ లవింగ్ యువర్ సిస్టర్, ఐ స్టిల్ డౌట్ యువర్ ఫాదర్. నీ తండ్రి ఎవడో నాకు అనుమానం కలుగుతున్నది. నా తండ్రి లేఖనాలు కూడా చూస్తుంటే నీ జన్మము అనుమానాన్ని రేకెత్తిస్తున్నది. నువ్వు చెప్పుచున్న నీ తండ్రి వేరు, నీ క్రియలు వేరు కనబడుతున్నాయి. దేవుని మూలముగా పుట్టినవాడు దైవికమైన ప్రేమను కలిగి ఉంటాడు. అబ్సల్యూట్లీ.
ఆ మాట మరొకసారి చదవండి అయ్యా. అక్షయ బీజము నుండి పుట్టినవారు, అక్షయమైన బీజం నుంచి పుట్టినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. అబ్బా, నిష్కపటమైనటువంటి సహోదర ప్రేమ. తర్వాత మీరు సత్యమునకును విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకుని వారై ఉండి. వింటున్నారా? సత్యమునకు విధేయులు, వాక్యంలో స్థిరులు. వింటున్నారా? విధేయత క్రియలలో, ఆ క్రియలలో సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగా నిక్కటముగాను ప్రేమించుడి. హృదయపూర్వకంగా ప్రేమిస్తారా? ఏది ఎదురుగా ఉన్నప్పుడు కాసేపు ప్రశంసిస్తూ మాట్లాడి ఇబ్బంది కలగజేయకుండా మాట్లాడి వెనక్కి వెళ్ళేసి హత్య చేస్తారా? నరహంతకుడి అవుతారు మీరు. అక్కడ యూదులతో అదే అన్నాడు, ఏమని? వీరు మీ తండ్రి అపవాది సంబంధులు, వాడు ఆది నుంచే నరహంతకుడు, అంటే మనుషుల్ని చంపినవాడు. ఎస్ఆర్నో? ఈ కాల ప్రవక్త మాట చెప్పాడు, నీవు నీ సహోదరుడి యొక్క ప్రభావాన్ని తగ్గించినట్లే నువ్వు మాట్లాడినా నరహత్య చేసినట్లే. నువ్వు అలాగున నువ్వు సాటుకు వెనక్కి వెళ్ళి నీ సహోదరుడి గురించి, నీ సహోదరు గురించి, నీ కాపరి గురించి ఎదురుగా మాట్లాడేటువంటి ధైర్యం లేదు, స్వతంత్రత లేదు, పరిశుద్ధత లేదు. కానీ వెనక్కి వెళ్ళి మాట్లాడుతున్నావు చూడు, నీ తండ్రి మీద నాకు అనుమానం కలుగుతున్నది. ఎవడి వలన పుట్టి ఉన్నాం మనం? ఇంకా మన సహోదరు యొక్క ప్రభావాన్ని తగ్గించినట్లుగా మాట్లాడుతున్నాగా, ఇంకా నువ్వు కాపరి యొక్క ప్రభావాన్ని తగ్గించినట్లుగా మాట్లాడుతున్నాగా. విశ్వాసులు తగ్గలేదు, కాపరులకు తేడా లేదు. ప్రతి ఒక్కడు మరొకటి గురించి మాట్లాడి వాడి ప్రభావాన్ని తగ్గిస్తూ నరహత్యకు పాల్పడుతున్నాం కదా. మన క్రియలను చూస్తుంటే మన బీజం ఏమై ఉన్నదో, మన క్రియలను చూస్తుంటే, మన ఫలములను చూస్తుంటే మన తండ్రి ఏమై ఉన్నాడో గమనిస్తుంటే మన వ్యభిచారం వల్ల పుట్టిన వారిగా లేము. దేవుని యొక్క వాక్యం వల్ల, దేవుని బీజం వల్ల పుట్టినటువంటి అక్షయమైనటువంటి ఆ బీజం నుంచి జన్మించిన వారికి మనం ఉన్నామా? మన క్రియలు మనం చూసుకోవాలా. ఆర్ వి ఏబుల్ టు లవ్? ప్రేమించగలుగుతున్నామా? హృదయపూర్వకంగా ప్రేమించగలుగుతున్నామా? ఆయన అంటాడు, అక్షయమగునటువంటి ఆ దేవుని వాక్య బీజం నీలో పడిందంటేనే నీకు తెలియదు, నీకు తెలియకుండా ప్రేమ ఉత్పత్తి అవుతుంది. అక్కడ నువ్వు దైవికమైన ప్రేమలో లేవంటున్నావంటే మీరు దేవుని మూలంగా పుట్టిన. నాకు తెలుసు మీరు అబ్రహాం సంతానం, నాకు తెలుసు నువ్వు వర్తమాన విశ్వాసం అని, నాకు తెలుసు నువ్వు 7 ముద్రల యొక్క ప్రత్యక్షతను చదువుతున్న వ్యక్తివని. అయినను సరే నీ తండ్రి పేరు నాకు అనుమానం ఉన్నది. నీ క్రియలు అలాంటి సాక్ష్యాన్ని ఇవ్వడం లేదు, నీ పనులు అలాంటి సాక్ష్యాన్ని ప్రత్యక్షపరచబడడం లేదు. నీ తండ్రి ఎవరో నాకు అనుమానంగా ఉంది. నో, యు ఆర్ నాట్ బోర్న్ ఆఫ్ ద స్పిరిట్, యు ఆర్ నాట్ బోర్న్ ఆఫ్ ద గాడ్. వి బీ బోర్న్ ఆఫ్ ఫార్నికేషన్ అంటారు. నా మాట వింటున్నారా? అందుకే అక్కడ అంటారు చూడండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 4:7. ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము. ఒకరినొకడు ప్రేమింతుము. ఏ ప్రేమ? నాట్ స్టోర్గే, కుటుంబపరమైన ప్రేమ కాదు, లూడోస్ కాదు, ఆకర్షణ ప్రేమ కాదు, ఎరోస్ కాదు, శరీర సంబంధమైన ప్రేమ కాదు. ఇంకేమున్నాయి ప్రేమలో రకాలు? ఫిలియో, స్నేహ సంబంధం మనుషుల ప్రేమ కాదు. మరియు స్టోరీ అయిపోయింది. ఫిలాషియా అంటే వ్యక్తిగత ప్రేమ, అది కాదు. ఆయన మాట్లాడుతుంది తెలుసా, మనం ఒకడినొకడు ప్రేమించు. ఎలా? నన్ను నేను ఎలా ప్రేమించుకుంటున్నాను అలా కాదు, నూతనమైనటువంటి ఆజ్ఞ మూలంగా దేవుడు ప్రేమించినట్లుగా ప్రేమించుట. అలాంటి ప్రేమతో ఒకడినొకడు ప్రేమింతుము. ఎందుకో తెలుసా? ఎందుకు ప్రేమను గురించి మరలా చెప్తున్నాను? దానికి ఒక కారణం ఉన్నది. ఎందుకంటే ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. yes, ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవునిని ఎరుగును. చాలు. దేవుని మూలంగా నేను పుట్టాను, యేసు ప్రభు నాకు తండ్రి, యెహోవాయే నాకు తండ్రి, క్రీస్తే నాకు తండ్రి అని చెప్పుకుంటూ నువ్వు ప్రేమించలేకపోతున్నావు చూడు. బ్రదర్, సిస్టర్, నీకు మాట చెప్తున్నా, నా మాట నీకు గాయాన్ని కలగజేయవచ్చు, లేదయ్యా మన వ్యభిచార సంతానమే. ఇఫ్ యు ఆర్ బోర్న్ ఆఫ్ గాడ్, దేవుని మూలంగా నువ్వు పుట్టినప్పుడు ప్రేమిస్తావయ్యా. అదంటే ఏంటో తెలుసా? ప్రేమ లేకుండా నటించి ప్రేమ అనేది కాదు. నా మాట వినండి, ప్రేమని కాదు. నీ మీద చాలాసార్లు చెప్పాను, మరొక ఉదాహరణ చెప్తున్నా. నేను నీ చేతిలో పంచదార పెట్టినప్పుడు అది ఏ కాలంలోనే ఎప్పుడైనా తీపినే ఇస్తుంది. అది ఎస్ఆర్నో? అట్లాగే దేవుని ఆత్మ మూలంగా జన్మించిన వాడు ఇప్పుడు చక్కెర ఉండి, నేను ఇప్పుడు తీపిగా ఉంటాను, నెక్స్ట్ టైం మాత్రం పుల్లగా ఉంటాను, ఆ తర్వాత చేదుగా ఉంటాను, దానికి ఆప్షన్లు ఉండవు. ఎస్ఆర్నో? దానికి ఆప్షన్లు తెలీదు. దాని స్వభావమే తీపి, అది తీపిగానే ఉంటుంది.
దానికి ఇంకోలాగా ఉండడం రాదు. పరిస్థితులను బట్టి, వాతావరణాన్ని బట్టి, వ్యక్తులను బట్టి ధనవంతుల్లో ఒకలాగా, పేదవాడి దగ్గర ఒకలాగా, ఆ ప్రాంతంలో ఒకలాగా, ఈ ప్రాంతంలో ఒకలాగా, భార్యాభర్తల మధ్యలో ఒకలాగా, తల్లి పిల్లల మధ్యలో ఒకలాగా అట్లా ఉండదు. దాని స్వభావం తీపి, ఎక్కడైనా తీపిగానే ఉంటుంది అది. ఎస్ ఆర్ నో? ఏ డైమండ్ ఈజ్ అ డైమండ్ వేర్ ఎవర్ యూ పుట్. ఎక్కడ పెట్టినా వజ్రం వజ్రమే. అట్లాగే దేవుని మూలంగా పుట్టినవాడు ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా, అతని గురించి మాట్లాడే వారి విషయంలో సరే, బాధ పెట్టేవారి విషయంలో సరే, తండ్రి విషయంలో, తల్లి విషయంలో, పిల్లల విషయంలో, నిన్ను గురించి బాగా నీకు నష్టం కలిగజేసే విషయంలో, ఎవరి విషయంలోనే సరే దేవుని మూలంగా పుట్టినవాడి స్వభావమే ప్రేమ. అంతే. వాడితో మాట్లాడితేనే ప్రేమదారులు కనబడుతూ ఉంటాయి. అట్లా కనబడకుండా ప్రేమ అనేది చాయిస్ లాగా, ఇవ్వాలో ఇవ్వకూడదో, చూపించాలో చూపించకూడదో చెప్తున్న ప్రతి ఒక్కరికి నేను మరలా చెప్తున్నాను, దేవుని మూలంగా పుట్టిన వారిలోనే ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమించుటలో ఎవరైనా లోపం కలిగిన వారు ఎవరైనా సరే మీ జన్మపు హక్కును గురించి మీరు నిజంగానే బాధపడి వెంటనే దేవుని బీజాన్ని మీరు పొందుకోండి. అలాగూ జన్మించబడినప్పుడు మాత్రమే నిజమైన దైవికమైన ప్రేమ వస్తుంది. ఆయన రాజ్యం కేవలం ఆయన పిల్లలది మాత్రమే. ఆయన సింహాసనం కేవలం ఆయన మూలంగా పుట్టిన వారిది మాత్రమే. ఆయన మూలంగా పుట్టిన వారికి ఆయన భర్త అయి ఉన్నాడు. ఎస్ ఆర్ నో? ఆయన మూలంగా ఎవరైతే పుడతారో, అంతేనా కదా, ఇజ్రాయేలు నేను సృష్టించిన సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన మూలంగా పుట్టించబడిన వారికి మాత్రమే ఆయన భర్త. మేఘం దిగొచ్చింది, మాకు వివాహం అయిపోయింది, మేము దేవుడు మాకు భర్త. నీ ముఖము, నీ భ్రమపరచ ఆత్మ. నువ్వు దేవుని మూలంగా ముందు పుట్టు. ఆ సృష్టి ఏది? జన్మ తరహా ఈ భౌతికమైన సృష్టి కాదు, ఆత్మ మూలమైన సృష్టి గుండా నిన్ను సృష్టించిన తర్వాత అప్పుడు నీకు ఆయన భర్త అవుతాడు. మరి ఆత్మ మూలమైన సృష్టి కలగాలంటే ఇవి ఉన్నాయో చూసుకోవాలా. నా మాట వింటున్నారా? ఆయన మూలంగా పుడితే ఆయనలాగే నడుస్తాము, ఆయనలాగే ప్రేమిస్తాము. అలాంటి ప్రేమ, అలాంటి జన్మ, అలాంటి ఆత్మ మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మిగతా విషయాలు వచ్చే నడిపింపులో మనం మాట్లాడుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు సమయల్ గారు ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు ఏకీభవించండి. ఈ వాక్యం మనందరిలో కార్యం జరుగులాగున, అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా స్వస్థపరచబడలాగున, అంతేకాకుండా సుందరపల్లిలో ఉన్నటువంటి సంఘస్థులు, ఆ సంఘ కాపరి కూడా వారి పరిచర్య అభివృద్ధి పొందలాగున, మార్పు చెందలాగున, మనలో మనం కూడా ప్రేమ కలిగి దేవుని యొక్క బీజం వలన పుట్టిన వారికి ఉండలాగున ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. సమాధానకర్త అయ్యా, మమ్మల్ని ప్రేమించి మాకు కావలసినటువంటి ఆహారాన్ని మాకు అనుగ్రహించిన విధానం గడిచిన కాలంలో ప్రభుత్వం వ్యభిచారమైనటువంటి బీజంలో ప్రభుత్వం పుట్టినటువంటి వాళ్ళమైనటువంటి మమ్మల్ని ప్రేమించి అక్షయమైనటువంటి బీజంలో ప్రభుత్వం నాకు అనుగ్రహించినటువంటి విధానం బట్టి నీకు స్తోత్రాలు. పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. నీకేలా మేము కృతజ్ఞత చెల్లించాలి ప్రభా, నేనేలా గణపరచాలి ప్రభా, నేనేలా మహిమపరచాలి ప్రభా, నేనేలా మేము స్తుతించాలి నాయన. అయ్యా ప్రభుత్వం మమ్మల్ని ప్రేమించి తండ్రి నేను ఇంత మంచి ఆహారాన్ని మాకు అనుగ్రహిస్తున్నటువంటి స్థితిని బట్టి నీకు స్తోత్రాలు. అబ్బా యేసు నీకు స్తోత్రాలు అయ్యా. నేను ఎలా వర్ణించాలి ప్రభా తండ్రి, నేను మా ఆలోచనలకు ప్రభా మా ఊరికందరూ లేనటువంటి స్థితి అయింది నాయన. అవును ప్రభా, ఒక క్రైస్తవుగా జీవించాలంటే తండ్రి ముందుగా ప్రభా తండ్రి మేము జీవించాల్సినట్టు వారమైనా, మేము పుట్టాల్సినట్టు వారమైనా తండ్రి, ఏ జీవితంలో ప్రభుత్వం మా బ్రతుకుల్లో ప్రభుత్వం మా క్రియల్లో ప్రభా, మా చూపుల్లో, మా నడుకుల్లో, మా తలాంపులో తండ్రి మేము ఏ రకంగా ఉన్నామో ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి ప్రభుత్వం మమ్మల్ని మేము ప్రభుత్వం ఏ స్థితిలో ఉన్నామో ప్రభుత్వం
మాకు చక్కగా అగుపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు పరలోక రాజా నీకు స్తోత్రాలు. అనేకమైన విషయాలు ప్రభు తండ్రి మీరు మాతో మాట్లాడిన స్థితిని బట్టి నీకు స్తోత్రాలు. పరమ తండ్రి నీకు స్తోత్రం. క్రీస్తుడుగా ఏలాగూ జీవించాలో ప్రభు తండ్రి నేను మీ దైవికమైన ప్రేమ ద్వారా ప్రభు తండ్రి మరొకసారి ప్రభు తండ్రి మీరు మాతో మాట్లాడిన స్థితిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో అయ్యా తండ్రి నాయన ఒక ప్రత్యక్షతను కావాలి ప్రభు. వాక్యం ముందు స్థిరపడే కృపను మాకు అనుగ్రహించు. యూదులాగా ప్రభుత్వం అబ్రహాము మాకు తండ్రి అయి ఉన్నాడని ప్రభుత్వం చెప్పినప్పుడు ప్రభుత్వం ఇదిగో నీ మాటల యొక్క తాత్పర్యము, నీ మాటల యొక్క మాధుర్యం ప్రభు, నీ మాటల యొక్క అయా ప్రభుత్వం లోతైనటువంటి విషయాలను ప్రభుత్వాలను మీరు అగుపరిచిన విధానం బట్టి స్తోత్రం. ఏ తండ్రి నీ అబ్రహం అయితే ప్రభుత్వాన్ని నేను ఇదిగో రచితంగా అక్కడ 2 ప్రభుత్వాలను సంతానం వచ్చిన దేవుడు అయ్యా తండ్రి క్రీస్తు యొక్క సంతానం అయితే ప్రభు ఎలాగో జీవించాలి ప్రభుత్వాన్ని నేను అయ్యా తండ్రి నేను ఇదిగో సాతాన్ యొక్క సంతానం అయితే ప్రభుత్వాన్ని నేను ఎలాగుంటారో ప్రభుత్వాన్ని మా ముందుంచావు నాయన నీకు స్తోత్రం. అయ్యా గడిచిన కాలంలో ప్రభుత్వం మేము సాతాన్ యొక్క సంతానమై జీవించాము నాయన, మమ్మల్ని క్షమించు మన్నించమని ప్రార్థన ప్రభు. అయ్యా ఇక్కడ నుంచి ప్రభుత్వం నేను నీ కుమారులుగా ప్రభుత్వం జీవించాలని మేము ఆశపడుతున్నాం తండ్రి. అయ్యా ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడే అయ్యా తను సహాయం చేయండి, కృప చూపమని ప్రార్థన తండ్రి. మాకు ఆశ ఉంది ప్రభు తండ్రి. ఈ లోకంలో ఈ శాశ్వతమైన లోకం ఇది కాదు ప్రభు. ఇది అయ్యా తను ఒకటి శాశ్వతమైనటువంటి లోకం ఉంది నాయన. ఆ లోకములు ప్రభుత్వం అది ఎప్పటికీ ఎన్నటికీ నాశనం కాదనేటువంటి దేశం అయ్యా లోకం ఉంది ప్రభు. అందులో మమ్మల్ని వారసత్తులుగా ప్రభుత్వం వచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా ప్రభుత్వం అందులో ఉండాలంటే ప్రభుత్వాలన్నా ఇదిగో ప్రభుత్వాలన్నా మీరు మాకు ముందుంచినటువంటి ఈ యొక్క పోరాటమును ప్రభుత్వాలను అయ్యా అలా జీవించడానికి ప్రభుత్వాలను ఆ జీవితాన్ని ప్రభు మా ముందుంచినటువంటి స్థితిని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా మేము అలా జీవించడానికి మాకు సహాయం చేయండి. అయ్యా మా శక్తి, మా బలము, మా ఆలోచన అయ్యా మాకు సరిపోదు ప్రభుత్వాన్ని మట్టితో చేయబడేటువంటి వాళ్ళ ప్రభు ఒకసారి జ్ఞాపకం ఉంచుకుతాను. అపవిత్రమైనటువంటి పెదవులు గల వాళ్ళ ప్రభు ఏ మంచి మాలో లేనప్పటికీ ప్రభు మమ్మల్ని ప్రేమించి ఇదిగో ప్రభు మమ్మల్ని సిద్ధపరుస్తున్నావని మేము అయ్యా నన్ను గుర్తెరుగుతున్నాం తండ్రి. మమ్మల్ని చెక్కుతున్నావని మేము గుర్తెరుగుతున్నాం తండ్రి. మమ్మల్ని కడుతున్నావని మేము గుర్తెరుగుతున్నాం తండ్రి. చివరిగా నీ భార్యగా ప్రభుత్వం మమ్మల్ని ఉంచుకున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభు. లేగల తండ్రి నీకు స్తోత్రాలు. సహాయం చేసిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. పరలోక రాజా నీకు స్తోత్రాలు ప్రభు. చివరిగా ప్రభు ఇదిగో ప్రభుత్వం నీ చిత్త ప్రకారమే ప్రభు చేయవాడు అయ్యా నీ కుమారులుగా ఇంటున్నాను ఆయన. నీ చిత్త ప్రకారం మా జీవితంలో సిద్ధింప చేయమని ప్రార్థన కేవలం ప్రభుత్వం నేను ఇదిగో ఈ లోకములు భౌతికమైనటువంటి యొక్క స్థితిలో ప్రభుత్వం నేను అనేకంగా ప్రభుత్వం మా కుటుంబ భారము ప్రభుత్వం ఆర్థిక భారము ప్రభు అనేక రకమైనటువంటి స్థితిలో మేము బతికున్నటువంటి వాళ్ళం కానీ అయ్యా తను నన్ను మీ చిత్తము గుర్తుని అయ్యా తను దాని ప్రకారం బ్రతకాలి అన్నటువంటి వాళ్ళమైంది. కేవలం ప్రభు మీ చిత్తము మా జీవితంలో సిద్ధింపు చేయమని ఇక్కడ మోకరించిన ప్రతి పరిశుద్ధిని ప్రతి ఆత్మను బట్టి నీకు స్తోత్రం. ఇదిగో మీ చిత్తమే ప్రభు మా జీవితంలో సిద్ధింపజేసి నీ భార్యగా ప్రభు ఉండే భాగ్యం మాకు అనుగ్రహించాలి. ఎవరు కూడా ప్రభుత్వం ఏ ఆత్మ కూడా ప్రభుత్వం తట్టుకోకుండా సహాయం చేయాలి. కృప చూపండి తండ్రి. మీ దాసుని మరుగుపరుచుకుని ప్రభు అయ్యా తను నిజంగానే ప్రభు మీరు మాట్లాడాలని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. అయ్యా మనుషుడు గట్టుబడిన కాదు కానీ దేవుని యొక్క నోటి మాట్లాడిన బ్రతుకుతాను సెలవిచ్చిన దేవాలయం మీ దాసుని మరుగుపరుచుకుని ప్రభు అయ్యా కొన్ని చూస్తున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి స్వరాన్ని ప్రభుత్వం మేము వింటున్నాం తండ్రి. నీకు స్తోత్రం. అవును ప్రభు నీ ప్రసన్నత నీ సన్నిధిని ఇక్కడ ఉంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభు. అవును ప్రభు మీరు ఇక్కడ ఉంచారు నాయన నీకు స్తోత్రం. నిత్యము నిరంతరము ప్రభుత్వం మీరు ఇక్కడ ఉంటున్నారు నాయన. ఈ స్థలంలో మీరు ఉంటున్నందుకు నీకు స్తోత్రాలు దేవుని రాజానికి స్తోత్రం. సహాయం కృప చూపండి ప్రభు. దాసుని జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఇంకొను ప్రభుత్వం నేను భూమిలో పడేటువంటి విత్తనం అది సస్తినే కదా మొలకెత్తుతుందని సెలవిచ్చిన దేవుడు అయ్యా తండ్రి. మీ దాసుని ఇంకొని ప్రభు మీరు అభిషేకించండి. మీ కృపలు భద్రపరచండి ప్రభు. గుడికి మీకు తొట్టిల్లకుండా ప్రభు నీ కొరకు నిలబెట్టుకుని ప్రభుత్వం ఓ పరలోకపు తండ్రి ఒక సాధనంగా ప్రభుత్వం సౌలు పౌలుగా మార్చుకొని ప్రభుత్వం నువ్వే నాకు ఆకుపరుచుకున్నావు తండ్రి. అయ్యా నీ దాసుల్లో ప్రభుత్వం నువ్వు ఉండి ప్రభు మీరు ఆకుపరుచుకున్నటువంటి స్థితిని బట్టి నీకు స్తోత్రం. అవును ప్రభు మేము చూస్తున్నాం తండ్రి నీ యొక్క ఆత్మచేత ప్రభు అయ్యా తండ్రి నన్ను వ్యక్తిగా ప్రభుత్వాన్ని మరుగుపరుచుకొని అయ్యా మీరు ఆత్మ ద్వారా మీరు మాట్లాడుతున్నారని మేము గురి తిరుగుతున్నాం తండ్రి. మేము రుచి చూస్తున్నాం తండ్రి. అయ్యా ఆ కృపకై నీకు స్తోత్రాలు ప్రభా. ఆ ప్రసన్నత
సన్నిధికి నీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని ప్రేమించి ప్రభు తండ్రి దాసుని ఎలా ఉంచినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ముందుగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు కనుక ప్రభు మీరు అలా ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి. నీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. పరమ తండ్రి మీ చిత్తం ప్రభు తండ్రి మా లోపల సిద్ధింపచేసి అయ్యా రాజు అనేకమైన విషయాలు ప్రభు తండ్రి మీరు మా ముందు ఉంచినట్టు దేవుడు అయ్యా ముఖ్యంగా సహోదర ప్రేమను ప్రభు తండ్రి మాకు అనుగ్రహించండి ప్రభు. అయ్యా ఒక సహోదరుని ప్రభు తండ్రి తక్కువ చేసి మాట్లాడినట్లయితే హత్య చేసినటువంటి వాళ్ళు అంటున్నారు ప్రభు. హత్య చేసినటువంటి వాళ్ళు నిత్యత్వంలోకి పాత్రలు కారు ప్రభు. అయ్యా అపవిత్రమైనది ప్రభు తండ్రి ఆ పరిశుద్ధంలో ప్రభు అది ఉండదు కనుక ప్రభు మేము మమ్మల్ని పరిశుద్ధంగా మార్చమని ప్రార్థన ప్రభు. ఈ రక్తంలో కడిగి పరిశుద్ధపరచమని ప్రార్థన ప్రభు. ఏ సహోదరుల గురించి కూడా ప్రభు మేము చాటుకు ప్రభు ఆయా గడిచిన కాలంలో చెప్పినటువంటి వాళ్ళమే ప్రభు. ఆయా సహోదరుల యొక్క ఆయా తనను మాటల ద్వారా క్రియల ద్వారా చిన్నగా చేసినటువంటి వాళ్ళమే ప్రభు. అయ్యా మమ్మల్ని క్షమించు, మమ్మల్ని మళ్ళించండి. ఇక ముందు కూడా ప్రభు మేము చెయ్యొద్దని అనుకుంటున్నాము తండ్రి. అయ్యా అలా ఉండులాగా మమ్మల్ని అయ్యా మమ్మల్ని నీ కుడి హస్తం ద్వారా మమ్మల్ని నడిపించమని ప్రార్థన ప్రభు. అలనాడు ఇశ్రాయేలును ప్రేమించి సముద్రం 2 పాయలు చేసి ఎండిన నేల మీద నడిపించినట్టు దేవుడివి నాయన. ఇదిగో మమ్మల్ని కూడా ప్రభు తండ్రి మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థన ప్రభు. అయ్యా అంతకన్నా ఎక్కువగా ప్రత్యక్షత మాకు అనుగ్రహిస్తున్నటువంటి స్థితిని బట్టి నీకు స్తోత్రాలు స్తోత్రాలు. కేవలం నీ వాక్యమే మా జీవితంలో సిద్ధింపచేయండి ప్రభు. కేవలం నీ వాక్యమే మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థన ప్రభు. ఏది ప్రభుత్వం దాన్ని దాటి కృపను మాకు అనుగ్రహించండి, దాటి శక్తిని మాకు అనుగ్రహించండి. కేవలము ప్రభు యేసుక్రీస్తు నామమున మీ లేఖనమే మా జీవితంలో సిద్ధింపచేయమని ప్రార్థన తండ్రి. స్తోత్రాలు శాశ్వతమైన నీ భారీగా అనారోగ్యంతో ఉన్నటువంటి నా సహోదరుని ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి. మా వల్ల కాదు ప్రభా, మీ మనుషులము ప్రభా. రేపు ఏ తండ్రి నన్ను ఇదిగో నీటి పుడుగలాంటి వాళ్ళ ప్రభా. ఈరోజు ఉండి రేపు ఏమైపోతాం మాకు తెలియదు తండ్రి. ఇదిగో ప్రభా సంఘం పక్షమున నీ భార్య పక్షమున నువ్వు కార్యం జరిగించే దేవుడు వినా అయ్యా నీ కార్యం జరిగించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా మేము అడిగింది నువ్వు ఇస్తున్నావు నాయన, నీకు స్తోత్రాలు. మేము నీ కుమారులమని ప్రభుత్వం నన్ను నీకు దాని ద్వారా రుజువుపరుస్తున్న దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ భార్యగా ప్రభుత్వం మమ్మల్ని ఉంచుతున్నావని మేము విశ్వసిస్తున్నాం తండ్రి నాయన. అయ్యా దేవుడు సాక్ష్యం చెప్పినటువంటి ప్రియ సహోదరులు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. వారు ఏమయ్యారో నీకు తెలుసు తండ్రి. ఆ సమస్త ఎదిగినటువంటి దేవుడి నాయన. అయ్యా పరమతం మీ సశుమటి ఎక్క నీడులోని ఆరోగ్యం ఉందని సెలవుచ్చినట్టు దేవుడి ప్రభు. మేము ఎక్కడికి వెళ్తే ప్రభుత్వం ఉండగలుగుతామో ప్రభు ఆరోగ్యంగా కేవలం మీ సన్నిధి కదా ప్రభు. అయ్యా మమ్మల్ని ఆరోగ్యం ఉంచినందుకు అయ్యా ఆ సాక్ష్యం ఇచ్చినటువంటి ప్రియ సహోదరులను బట్టి నిచ్చుతోతాం దైవతం దేశం నిచ్చుతోతాం. సమస్త విషయంలో మీరు కృప చూపండి, సమస్త విషయంలో సహాయం చేసిన విధానం బట్టి నిచ్చుతోతాం. అయ్యా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. వాక్యం అంతా ప్రభుత్వం మమ్మల్ని స్థిరంగా అయితే ఉంచుతున్నందుకు నీకు స్తోత్రాలు. ముఖ్యంగా ప్రభు మాలో ఉన్నటువంటి వేషాలను, మాలో ఉన్నటువంటి గర్వము, మాలో ఉన్నటువంటి యొక్క తండ్రినైనా అయ్యా తండ్రినైనా మీకు ఇష్టంలో ప్రతి కార్యాన్ని మాలో నుంచి దూరపరచమని ప్రార్థన సహాయం చేయండి. కృప చూపండి ప్రభు. నిన్ను పోలి నడుచుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. అయ్యా మా తండ్రి నీవు కనుక ప్రభు నీ యొక్క బీజము మా లోపల ఉంది కనుక ప్రభు ఆ బీజాన్ని అయ్యా తండ్రి నాయన ఇదిగో రాజుతాను అయ్యా మా తండ్రిలాగా ప్రభుత్వం క్రియలను జరిగించడానికి మాకు సహాయం చేయండి. దయగలుగుతాను మమ్మల్ని చూసి ఇదిగో క్రీస్తు నమ్మినటువంటి విశ్వాసులు వీరేనా అన్నట్లు అయ్యా నిన్ను చూపించే భాగ్యం మాకు అనుగ్రహించి సహాయం చేసి నడిపించి మీ చిత్తం మీ ఆలోచన ఇదియా ఇక్కడ మోకరించిన ప్రతి ఆత్మను బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. ప్రతి ఆత్మలు ప్రభు మీ చిత్తమే సిద్ధింపచేసి మీ కార్యం జరిగించుకొని మీ నామానికి మీరే మహిమగంత ప్రభావాలు పొందుకోమని ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము. పరిశుద్ధుడా సర్వశక్తి సంపన్నుడా మీకు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు. నీతి సూర్యుడా ఈ ఉదయకాల సమయంలో ప్రభు మా అందరితో మీరు మాట్లాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నీ మూలముగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఖచ్చితంగా ప్రేమించాలంటున్నావు. ఒకవేళ మాలో ప్రేమ లేకపోతే ప్రభు ఆ దైవికమైన ప్రేమ మాలో ఇంకా నేను ఉత్పత్తి కాకపోయినట్లయితే మేము నీ మూలాన్ని జన్మించకుండా ఇంకను నాయన నేను నమ్మినటువంటి యూదులతో నువ్వు మాట్లాడినట్లుగానే ప్రభు వ్యభిచారం వల్ల ఆ అపవాది సంబంధులుగానే మేము ఉంటున్నట్టుగానే కనబడుతుంది ప్రభు. నాయన
అలాంటి వారిగా మేము ఉండకుండా మమ్మల్ని మేము సరి చేసుకొనొచ్చు, మమ్మల్ని మేము ప్రభ దిద్దుకొనొచ్చు. నీ సారూప్యతలోనికి మమ్మల్ని మేము తండ్రి ప్రభ రావుటకు తండ్రి ప్రభ అలాగే మలచబడ్డకు నీ ఆత్మ యొక్క సహాయం మాకు దయచేయండి. అలాంటి ఉన్నతమైనటువంటి సర్వోత్తమమైనటువంటి కొత్త ఆజ్ఞ అయినటువంటి ప్రభువా, నీ ఆత్మ మూలంగా జన్మించిన వారి వలన కలిగేటువంటి ఆ ప్రేమ నేను మా అందరిని మీరు ఉత్పత్తి చేయమని ప్రార్థిస్తాను. అయినా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి జ్ఞాపకం చేసుకోండి. కృపగల దేవా, వారందరికీ కూడా ప్రభా ఈ సమయంలో అయినా తమ కుడి హస్తములు పైకెత్తి స్వస్థత పొందడానికి ఇష్టపడుతున్నటువంటి ఆయన యొక్క వాక్య అభిషేకము కూడా తండ్రి ప్రభా నిజంగానే ప్రభా సంపూర్ణమైన స్వస్థత ప్రభు కలుగుతుందని నమ్ముచున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాము నాయన. వారి కుడి హస్తములు పైకెత్తిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో సంపూర్ణ స్వస్థత అనుగ్రహించబడును గాక. సాక్ష్యములు చెప్పినటువంటి ప్రభు నీ పిల్లలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదరుడు యొక్క ప్రభు ఆ బంధువుల యొక్క కార్ యాక్సిడెంట్లు కూడా మీరు వారిని కాపాడినారు నాయన. సహోదరు యొక్క ప్రభు ఆ వాహనం యొక్క నాయన యాక్సిడెంట్ విషయంలో కూడా ప్రభు సహోదరులు మీరు తప్పించినారు. సహోదరు యొక్క ఆరోగ్య విషయంలో కూడా ప్రభు మీరు కృప చూపినారు నాయన. నాయన నేను నిజంగానే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నావన్న విషయాన్ని ఆ సాక్ష్యాల గుండా మేము చూస్తున్నాం ప్రభు. నువ్వు చేస్తున్న మేలుని మేము ఎన్నటికీ మర్చిపోలేం ప్రభు. ఈ సాక్ష్యములను మేము నిలుపుకునేలాగున, నీ కోసం మేము జీవించలాగున నాయన, మా మొదటి ప్రేమల్లోకి మేము మరలా వచ్చేలాగున, అంతకు మించినటువంటి భక్తి ఆసక్తులతో మీ పైన ప్రభు నిజంగా ఆధారపడుతూ జీవితం ముందు కొనసాగించలాగున మాకు శక్తిని అనుగ్రహించండి నాయన. ప్రేమతో సిద్ధ మనసుతో నన్ను ధారాళంగా తమ యొక్క గుప్పిలు విప్పిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. కృపగల దేవ నాయన, వారికి పరలోకపు సంపాదన మీరు అనుగ్రహిస్తున్న విధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. నీ ప్రియమైన పిల్లలు తిరిగి చేయబోతున్నటువంటి ఆ తిరుగు ప్రయాణంలో కూడా మీరు తోడుగా ఉండండి నాయన. ఎలాంటి ప్రమాదములు తండ్రి ప్రభు వారి దరి చేరకుండా వారి చుట్టూ మీ కంచె వేయండి నాయన. ప్రభు ఆ సుందరపల్లి ప్రాంతంలో జరుగుతున్న సేవను, ఆ సహోదరులను, ఆ సహోదరులను, ఆ కాపరిని మీ చేతికి అప్పగిస్తా ఉన్నాం ప్రభు నాయన. వారిలో మేము ఏ ఒక్కరు కూడా బలవంతులని బలహీనులను మేము చూచుటలేదు, కానీ వారందరినీ ప్రభు మీకు యొక్క క్రీస్తు రక్తం కింద చూస్తున్నాం నాయన. వారందరినీ కూడా ప్రభు ఆయన పరిపూర్ణంగా చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. సార్వత్రికంగా మేమందరం కలిసి ఎదగడానికి ఇష్టపడుతున్నాము గనుక నీ కృప చేత, నీ బలం చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కృప చూపించండి. భవిష్యత్ కార్యాచరణ విషయంలో కూడా మీరు తోడుగా ఉండండి నాయన. ఈ యొక్క తండ్రి ప్రభు భౌతికమైన నిర్మాణ విషయంలో కూడా కృప చూపించండి నాయన. నీవే కనికరం చూపి బలపరిచి స్థిరపరచమని, ఈ అభిషేకము కూడా నీ ప్రేమ పిల్లలు అత్యధికమైన శక్తిని పొందుకొనొచ్చు నీకు అతి సమీపస్తులు అగులాగిన సహాయం దయచేయమని నాయన. ఈ పిల్లలు నీ నాయన వీరి యొక్క భక్తిని ప్రభు కాపరిపైన కానీ నాయన భౌతికమైన నిర్మాణాలపైన కానీ సహోదరులపైన కానీ కట్టుకోకుండా కేవలం నాయన ప్రత్యక్షపరచబడుతున్నటువంటి ఈ గడియ వర్తమానం గుండా వస్తున్నటువంటి ప్రభు నీ లేఖనాలపైన మాత్రమే కట్టుకునేలాగిన సహాయం దయచేయి నాయన. ఈ స్థలంలో ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరిని నాయన, నువ్వు సమకూర్చిన ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమిస్తున్నావు కనుక ఇక్కడ ఉంచి ఉన్నావు నాయన. ఆశీర్వదించండి, బలపరచండి నాయన. ఈ వర్తమానంలో ప్రభు ఈ వీడియో మాధ్యమం గుండా వింటున్నటువంటి నీ ప్రేమైన కుమారులను, కుమార్తెలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, ఆశీర్వదించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనం దీవించును గాక. మీ అందరికీ సమాధానం దయచేయను గాక.